MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. పెద్దోళ్ళం కాబట్టి మాకు ఏదైనా బాధ వస్తే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాము. పసి పిల్లగాలను తీసుకొని వచ్చినప్పుడు అసలు ఎట్లా అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారని? చిన్నపిల్లల వైద్యం చెప్పకూడదు కానీ యానిమల్ వైద్యంతో సమానం. ఒక బేబీ ఏడుస్తుందంటే దానికి 70 రకాల కారణాలు ఉండొచ్చు. ఆకలి వల్ల ఏడుస్తుండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు. అందువల్ల ఇవన్నీ కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకున్న మెడికల్ నాలెడ్జ్ బట్టి కనుక్కోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు మొన్న పోస్ట్ చేశారు ఒక రీల్, చిన్న పిల్లల్లో ఫీవర్ వచ్చిందంటే కంగారు పడిపోతాము. ఎంత ఫీవరు ఏంటి అసలు? ఫస్ట్ థర్మోమీటర్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వరకు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఫీవర్ అంటే ఏంటో తెలియదు. అసలు మన నుదుటి మీద, పొట్ట మీద, వీప్ మీద చేయి పెట్టేసి కాలుతుంది ఫీవర్ అని చెప్తారు. అలా కనుక్కునే మెథడ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేదు, ఎవరు చెప్పలేరు కూడా. ఖచ్చితంగా మనం థర్మామీటర్ తీసుకొని, డిజిటల్ థర్మామీటర్ మన యాక్సిలాలో కానీ లేకపోతే మౌత్ లో కానీ పెట్టుకొని చూసుకుని 100 కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్, 100 కన్నా తక్కువ ఉంటే ఫీవర్ లేనట్టు. గ్రాండ్ మదర్స్ చెప్పే వాటిలో ఇంకా ఏంటి మనం సీరియస్ గా చూడాలి? పెద్దవాళ్ళు చెప్పే వాటిల్లో పత్యాలు చేస్తారు. మనం బాగా అసలు మదర్స్ ని గానీ ప్రెగ్నెంట్ ఉమెన్ పత్యం చేపిస్తారు. అందువల్ల బేబీస్ గ్రోత్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత పుట్టిన తర్వాత కూడా పాలలో, తల్లి పాలలో పోషక. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చిన్నపిల్లలు మనకి ఏదైనా పెయిన్ వచ్చినా, ఏమైనా జ్వరం వచ్చినా మనం చెప్పగలుగుతాం, కానీ పసిపిల్లలు చెప్పలేరు. చిన్నపిల్లల్ని పెంచే విషయంలో మనకి ఎన్నో డౌట్స్. సో వాళ్ళకి వాడే సిరప్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా ఒక అనారోగ్య సమస్య వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలనే దాని దగ్గర నుంచి చాలా రకాల డౌట్సే ఉంటాయి. సో చిన్నపిల్లల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏది నార్మలు ఏది అబ్నార్మలు, మనం పాటించే రిచువల్స్లో మనం ఏది తప్పుగా పాటిస్తూ ఉన్నాము, వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, సో దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ గౌతమ్ గారు ఫ్రమ్ సన్ రైజ్ హాస్పిటల్ ఖమ్మం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గౌతమ్ అనగానే ప్రముఖ పీడియాట్రిషియన్ అక్కడ మా ఖమ్మంలో సన్ రైజ్ హాస్పిటల్ ఉంది. అంటే జనరల్గా ఎట్లా ఉందంటే అక్కడ మా పిల్లాడిని తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తే కనుక మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, మా అబ్బాయికి ఏం లేదు అనేది అదొకటి పడిపోయింది. ఎందుకంటే ఇన్స్టా రీల్స్లో మీరు చాలా ఫేమస్, చదువుకున్న డాక్టర్ అక్కడ మీరు. అంటే చిన్నపిల్లల విషయంలో డాక్టర్ గారు ఇప్పుడు నాకేదైనా పెద్దోళ్ళం కాబట్టి మాకు ఏదైనా బాధ వస్తే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాము. పసి పిల్లగాలను తీసుకొని వచ్చినప్పుడు అసలు ఎట్లా అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారని? వైద్యం చదువుకుంటారు అదంతా వేరే, కానీ అసలు జనరల్గా యాక్చువల్లీ ఏం చెప్పాలంటే చిన్నపిల్లల వైద్యము చెప్పకూడదు కానీ యానిమల్ వైద్యంతో సమానం మేడం. ఎందుకంటే ఒక కుక్క పిల్ల లేకపోతే ఒక పిల్లి మనం పెంచుకుంటారు వెటర్నరీ, వాటికి ఎలా బాధ వస్తే చెప్పలేవో పిల్లలు కూడా అదే విధంగా చెప్పలేరు అనమాట. సో మనం మన ఎక్స్పీరియన్స్తో మనం ఉన్న చదువు ప్రకారం నేర్చుకొని దాన్ని మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఒక బేబీ ఏడుస్తుందంటే దానికి 70 రకాల కారణాలు ఉండొచ్చు. ఆకలి వల్ల ఏడుస్తుండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, దురద ఉండొచ్చు, మంట ఉండొచ్చు, చెవి నొప్పి ఉండొచ్చు, యూరిన్ లైన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకున్న మెడికల్ నాలెడ్జ్ని బట్టి కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే. అంటే జనరల్గానే ఇప్పుడు ఎక్కువగా నైట్లో ఏడుస్తుంటారు. ఇన్ఫాంట్స్ అయితే ఎక్కువగా నైట్లో ఏడుస్తూ ఉంటారు. ఇట్లా ఏడుస్తూ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుందా? మేము ఏమైనా ఇంట్లో జనరల్గా ఈ టిప్స్ లాంటివి ఏమైనా పాటిస్తే సరిపోతుందా? జనరల్గా ఏడ్చేది చిన్నపిల్లలు 6 monthsలో పిల్లలు చాలా కామన్గా ఉంటుంది ఈ ప్రాబ్లము. మెయిన్గా 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. ఎందుకు ఏడుస్తారు వీళ్ళు? ఫస్ట్ ఆకలికి ఏడుస్తారు. చాలా మందికి మదర్స్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వరన్నమాట. సో ఫీడింగ్ సరిపోతుంది అనుకుంటారు, చాలా పాలు వస్తున్నాయి అనుకుంటే మిల్క్ రావు వాళ్ళకి, అందువల్ల ఏడుస్తారు. ఫస్ట్ ఆకలి. సెకండ్ ఎత్తుకోవాలని ఏడుస్తారు. సో ఈ చిన్నపిల్లలు ఏంటి, ఉదయం అంతా నిద్రపోతారు, రాత్రంతా ఏడుస్తూ ఉంటారు. సో మనం పెద్దవాళ్ళు ఉదయం అంతా పనిచేసి నైట్ నిద్రపోతారు కదా, పిల్లలు రివర్స్లో ఉంటారు. ఉదయం అంతా నిద్రపోతారు, రాత్రి వాడు ఆడుకునే టైం. ఎప్పుడైతే ఆ టైంలో అందరూ పండుకొని పిల్లలు వదిలేస్తారో వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతారు. ఎత్తుకోగానే వాళ్ళకి ఏడుపు ఆపేస్తారు. కేవలం ఎత్తుకోవాలనే బోర్ ఫీల్ అయ్యి ఏడుస్తారు అన్నమాట. సో ఎత్తుకుంటే ఆపితే మేము భయపడాల్సిన అవసరం లేదు. మూడో కారణం ఏంటంటే ఏదైనా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ ఏడుస్తారు పిల్లలు. సో మనం ఏమైనా యూరిన్లో అయినా పోసేటప్పుడు ఏడుస్తున్నాడా, మంటలాగా అనిపిస్తుందా మనం గమనించాలి. ఇంకో కారణం ఏంటంటే ఏదైనా అనారోగ్యం అంటే ఫీవర్ ఉన్నా కానీ, లేకపోతే చెవి నొప్పి కానీ,
నోస్ బ్లాక్, ఉమ్, చిన్న కోల్డ్ ఉన్నా కూడా నోస్ బ్లాక్ అయ్యి బ్రీతింగ్ తీసుకోలేక ఏడుస్తుంటారు అనమాట. సో ఇలాంటివి చూసుకోవాలి. కాబట్టి ఎత్తుకొని ప్రాపర్గా ఫీడింగ్ ఇచ్చేసి ఉమ్, ఇంట్లో ఉన్న సమ్ కోలిక్ డ్రాప్స్ ఉంటాయి మన దగ్గర అందరిలో, అవును. ఆ డ్రాప్స్, ఉమ్, అవసరమైతే పారాసిటమాల్. ఉమ్, పారాసిటమాల్ వల్ల ఫీవర్ తగ్గుతుంది, పెయిన్ కూడా రిలీవ్ అవుతుంది అనమాట. ఓకే. ఇవి ఇచ్చి చూసి అప్పటికి పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇమీడియట్గా ఉమ్, పిడియాట్రిషియన్ దగ్గర రావడం బెటర్. ఎస్. పారాసిటమాల్ మంచిదేనా డాక్టర్ గారు? జనరల్గా అంత ఓకేనా? సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవా? అసలు పారాసిటమాల్ ఒక్కటే ఉమ్, ఓకే డ్రగ్, నిజం చెప్పాలంటే. ఆ, నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, ఉమ్, అమెరికా పోయినా, యూరోప్ ఎటు పోయినా సరే, ఉమ్, అందరిళ్లలో ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా దొరికే ఒకే ఒక డ్రగ్ పారాసిటమాల్. ఉమ్, ఎందుకంటే పారాసిటమాల్ వెరీ సేఫ్. ఉమ్, కాకపోతే ఏంటంటే పారాసిటమాల్ డోస్ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే. సిరప్కి అని డ్రాప్స్కి చాలా తేడా ఉంటుంది ఆ, డోసేజ్లో. సో ఉమ్, పొరపాటున సిరప్ చాలాసార్లు జరిగే మిస్టేక్ ఏంటంటే ఉమ్, సిరప్కి ఇచ్చిన డోసుని డ్రాప్స్ వేసుకుంటారు, ఉమ్, డ్రాప్స్ డోస్తో సిరప్ వేసుకుంటారు. ఉమ్, డోస్ ఎక్కువ అవుతూ ఉంటుంది పారాసిటమాల్, అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఉమ్, కరెక్ట్గా వాడితే పారాసిటమాల్ చాలా సేఫ్ డ్రగ్. ఉమ్, ఓన్లీ ఫీవర్కి కాదు, పెయిన్కి కూడా పనికొస్తుంది. ఓకే. చిన్నపిల్లల్లో ఫీవర్కి కానీ పెయిన్కి కానీ ఖచ్చితంగా మనం వాడాల్సిన ఫస్ట్ మెడిసిన్ పారాసిటమాల్. డ్రాప్స్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు? సిరప్ అంటే ఎప్పటి వరకు? అంటే డ్రాప్ జనరల్గా అయితే 6 months వరకు డ్రాప్స్ వాడతామండి. 6 months తర్వాత నుండి మనం సిరప్ వాడుతుంటాము. కాకపోతే 1 year 2 years పిల్లల్లో కొంతమంది సిరప్ బాగా వామిటింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు డ్రాప్స్ కొద్ది క్వాంటిటీ ఉంటుంది అంటే వాళ్ళకి కూడా డ్రాప్స్ ఇస్తాం. ఓకే. వెయిట్ని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుందా? 100% పారాసిటమాల్ వెయిట్ని బట్టే ఇవ్వాలి. మనకి 10 to 15 mg/kg అని ఉంటుంది. 6 గంటలకు ఒకసారి ఇవ్వాలి మనం. ఓకే. డాక్టర్ గారు, మీరు నిన్న మొన్న పోస్ట్ చేశారు ఒక రీల్ ఫీవర్ గురించి. Yes, ma'am. చిన్న పిల్లల్లో ఫీవరు. Mm. అది ఎంత టఫ్ జాబ్ అంటే నిజంగా మనం పేరెంట్స్కి ఫీవర్ వచ్చిందంటే కంగారు పడిపోతాము. ఎంత ఫీవరు ఏంటి అసలు? ఫస్ట్ థర్మామీటర్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వరకు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? అంటే ఫీవర్ విషయంలో మేడం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది ఫీవర్ అంటే ఏంటో తెలియదు అసలు. ఫస్ట్ మన నుదుటి మీద, పొట్ట మీద, వీప్ మీద చేయి పెట్టేసి కాలుతుంది ఫీవర్ అని చెప్తారు. అవును. అలా కనుక్కునే మెథడ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేదు, ఎవరు చెప్పలేరు కూడా. చేతితో ఫీవర్ చూసే మెథడ్ లేదు. ఖచ్చితంగా మనం థర్మామీటర్ తీసుకొని, డిజిటల్ థర్మామీటర్ మన యాక్సిలాలో కానీ లేకపోతే మౌత్లో కానీ పెట్టుకొని చూసుకుని 100 కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్, 100 కన్నా తక్కువ ఉంటే ఫీవర్ లేనట్టు. సో మామూలుగా పిల్లల్లో కానీ ఎవరిలోని హెడ్ కొద్దిగా వేడిగా ఉంటుంది కంపేర్డ్గా, అందువల్ల అది చూసి మనం ఫీవర్ అనుకోకూడదు. సో ఫస్ట్ ప్రాపర్ టెక్నిక్ తెలియాలి, ప్రాపర్ థర్మామీటర్ వాడాలి. సో అందుకు 100 కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటే మనం ఖచ్చితంగా పారాసిటమాల్ వాడాలి. అది కూడా జస్ట్ 100 ఉందనుకోండి ఫీవర్, పారాసిటమాల్ అవసరం లేదు. మనం గోరువెచ్చని నీటితో తుడిస్తే సరిపోతుంది. ఈ టైంలో కూడా మనం తీసుకోవాలి జాగ్రత్త. చాలామంది ఏమనుకుంటారంటే బాగా చల్లగా ఫీవర్ ఉన్నప్పుడు కోల్డ్ వాటర్తో తొందరగా తగ్గిద్ది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేడిగా ఉన్న శరీరం ఎప్పుడైతే కోల్డ్ వాటర్ తగలగానే షాక్ గురవుతుంది, షాక్లా ఫీల్ అవుతుంది. అది పిల్లలు ఒకసారి సిక్ అయిపోతారు. సో ఫీవర్ని ఇప్పుడు అలా తగ్గించకూడదు, స్లోగా తగ్గించాలి. సో అందువల్ల ఫీవర్ బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా గోరువెచ్చటి వాటర్తో తుడుస్తూ స్లోగా ఫీవర్ని కంట్రోల్ చేయాలి. సో ఫీవర్ని కంట్రోల్ చేయటం చాలా ఇంపార్టెంట్. అది కూడా కోల్డ్ వాటర్ వాడకూడదు. ఓకే. ఆ తర్వాత కూడా ఒకవేళ ఫీవర్ కంటిన్యూ అవుతే మనం ఖచ్చితంగా పారాసిటమాల్ వాడచ్చు. అయితే ఫీవరు ఎందుకు వస్తుంది అని మనం ఎలా తెలుసుకోవాలి? అంటే ఏ ఏజ్లో ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు వస్తున్నాయి, ఎందుకు ఫీవర్ వస్తుంది అట్లా చెప్తూ ఉంటారు కదా, అది జనరల్గా మనం ఎట్లా చెప్తాము ఒక 12 months బేబీ వరకు? అంటే ఫీవర్ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో పర్టికులర్ 5 years లోపలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో 90% మన దేశంలో వచ్చే ఫీవర్ వైరల్ ఫీవర్సే ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా. సో ఒక వైరస్ వల్ల ఫీవర్ రాగానే మన బాడీ ఏం చేస్తుంది, చిన్నపిల్లల బాడీ ఇమ్యూనిటీని తెచ్చుకుంటుంది, రోగనిరోధక శక్తిని. అందువల్ల మళ్ళీ ఆ వైరస్తో రాకుండా కాపాడబడుతుంది. మన వాతావరణంలో చాలా వైరస్లు ఉంటాయి, అందువల్ల ప్రతి సంవత్సరం ఒక 6-7 సార్లు ఫీవర్ రావడం నార్మల్ పిల్లల్లో. సో అది రావడం వల్ల మన బాడీ, చిన్నపిల్లల బాడీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆ వైరస్తో అటాక్ చేయలేదు అనమాట. ఆ విధంగా 5 years వచ్చేదానికి చాలా వైరస్లు, కామన్గా ఉండే వాతావరణంలో వైరస్లు అన్నిటికీ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అందువల్ల 5 years తర్వాత జనరల్గా ఈ ఫీవర్స్ రావడం తగ్గుతుంది. కాబట్టి 5 years వరకు కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఈ మైల్డ్ ఫీవర్స్ అనేవి 5 to 6 times per year నార్మల్, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా మన దేశంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజులు, అంటే ఒకళ్ళని ఒకళ్ళకి పాకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ, నిమోనియాస్ చాలా ఎక్కువ.
సో, మనం పుస్తకాలు చదివి హ్మ్. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హ్మ్. యాంటీబయాటిక్ అవసరం లేదు అట్లా అనుకుంటారు. హ్మ్. ఆ బుక్స్ అని రాసే వాళ్ళందరూ యూరోపియన్స్, అమెరికన్ వాళ్ళు రాస్తుంటారు. హ్మ్. వాళ్ళ కంట్రీస్‌లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండవనమాట. హ్మ్. కానీ మన దేశంలో బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ చాలా కామన్. హ్మ్. ఒక బాబుకి ఎవరికన్నా పిల్లకి న్యూమోనియా వస్తే వాళ్ళు హ్మ్. స్కూలుకి పోతే వాళ్ళు కాఫ్ ద్వారా వేరే పిల్లకి అంటిస్తారు. హ్మ్. సో, కాబట్టి ప్రతిదానికి యాంటీబయాటిక్ అవసరం లేదు. అలా అని చెప్పేసి అవసరమైన చోట కూడా మనం హ్మ్. నెగ్లెక్ట్ చేయకూడదు. హ్మ్. సో, మన దేశంలో ప్రతి జబ్బును కూడా మనం సీరియస్‌గానే తీసుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వాలి. సొంత వైద్యాలు చేయించుకోకూడదు. యెస్. కాబట్టి 6-7 సార్లు రావటం నార్మలే. హ్మ్. దీనివల్ల మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అలా హ్మ్. అని చెప్పి నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. హ్మ్. ఈ రెండోది యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ హ్మ్. ఇలాంటివి మనకు కామన్‌గా వస్తూనే ఉంటాయి హ్మ్. పిల్లలు. అది భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు సొంత వైద్యాలు అంటే జనరల్‌గా ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల నుంచి సొంత వైద్యం చేసుకొని అట్లా ఎట్లా వస్తారు డాక్టర్ గారు? ఏమేమి చూస్తాం మనం సొంత అంటే సొంత వైద్యంలో? వైద్యాలంటే హ్మ్. బేసికల్‌గా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితేనేమో గూగుల్ చేస్తారు మేడం. హ్మ్. గూగుల్ చేసి అది కూడా సొంత వైద్యం. అజిత్రోమైసిన్ హ్మ్. లేకపోతే పారాసిటమాల్ ఇలాంటివి వాడుతుంటారు. హ్మ్. లేదంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొక బాబు ఉంటే హ్మ్. ఆ బాబుకి ఇచ్చిన మెడిసిన్స్ వీళ్ళకి వాడుతుంటారు. హ్మ్. ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉంటదని. లేదంటే ఆల్రెడీ 3-4 మంత్స్ బ్యాక్ ఉన్న సిరప్‌లు అవి వాడుతుంటారు. అవును. ఇది సొంత వైద్యం హ్మ్. ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి. హ్మ్. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ విలేజ్ వాళ్ళైతే ఆర్ఎంపీ వైద్యం వాడతారు. హ్మ్. ఆర్ఎంపీలో వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. హ్మ్. జనరల్‌గా ఆర్ఎంపీలు కూడా జస్ట్ అమికాసిన్ అని చెప్పేసి హ్మ్. చిన్న చిన్న మెడిసిన్స్ హ్మ్. అనమాట. అవి పెద్దగా ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఇస్తుంటారు. ఉపయోగం లేని మెడిసిన్స్. హ్మ్. వాటి వల్ల వైరల్ ఫీవర్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. హ్మ్. అందువల్ల చాలాసార్లు పేషెంట్ ఏమనుకుంటారు ఆర్ఎంపీ వైద్యం పనిచేసింది అనుకుంటారు. పనిచేస్తుంది. కానీ వాస్తవం ఏంటి? ఏం చేయకపోయినా కూడా 3 డేస్‌లో ఆ ఫీవర్ హ్మ్. తగ్గిపోయేదనమాట. అందువల్ల హ్మ్. సొంత వైద్యం అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ పీపుల్ ఏమో ఆర్ఎంపీ మీద హ్మ్. ఆధారపడి ఉంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న మందులు, వేరే హ్మ్. వాళ్ళ మందులు వాడుకోవటం, హ్మ్. ఓల్డ్ మెడిసిన్ వాడుకోవడం హ్మ్. ఇలాంటివి చేస్తుంటారు. హ్మ్. ఎప్పుడైనా ఒక పారాసిటమాల్ గానీ, దగ్గుమందు గానీ పసిపిల్లలకి తీసుకొచ్చినప్పుడు అసలు ఎన్నాళ్ళు దాన్ని వాడుకోవచ్చు? జనరల్‌గా ఏ సిరప్ అయినా సరే యాంటీబయాటిక్స్ అయితే 1 వీక్ మేడం. హ్మ్. యాంటీబయాటిక్స్ 1 వీక్ కన్నా ఎక్కువ వాడకూడదు. హ్మ్. అసలు యాంటీబయాటిక్ డ్యూరేషనే 5 డేస్ టు 1 వీక్ ఉంటది మాక్సిమం. హ్మ్. సో, కాబట్టి 2 డేస్ వాడిన తర్వాత అయిపోతే పారేసేయాలి. హ్మ్. మిగిలిందని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం వాడకూడదు. వన్స్ ఓపెన్ చేసినప్పుడు 5 1 డేస్. వీక్. ఆ! 1 వీక్ వన్ మాక్సిమం 1 వీక్. యాంటీబయాటిక్స్ ఎప్పుడైనా 1 వీక్ కన్నా ఎక్కువ వాడకూడదు మనం. ఆ 1 వీక్ గూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బెటర్. ఒకవేళ ఫ్రిడ్జ్ అవైలబుల్ లేకపోతే కూల్ ప్లేస్‌లో ఉండాలి హ్మ్. యాంటీబయాటిక్స్. అలా కాకుండా కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ అయితే మనం ఖచ్చితంగా 1 మంత్ వరకు వాడుకోవచ్చు. హ్మ్. ఈ మల్టీవిటమిన్స్, ఐరన్ సిరప్స్‌లు ఉంటాయి. హ్మ్. కాల్షియం సిరప్ హ్మ్. ఇలాంటివి మనం 3-4 మంత్స్ వాడుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఈ పెద్ద ప్యాక్‌లో వస్తాయి. హ్మ్. వాళ్ళు ఇవ్వటమే ఓ 3-4 మంత్స్ కోసం ఇస్తారనమాట. హ్మ్. సో, యాంటీబయాటిక్స్ 1 వీక్, కోల్డ్ కాఫ్ సిరప్‌లు 1 మంత్, హ్మ్. రిమైనింగ్ మల్టీవైటమిన్స్ 3 మంత్స్ వరకు వాడుకోవచ్చు మనం. హ్మ్. మల్టీవిటమిన్ జనరల్‌గా కూడా వేయొచ్చా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయకుండా? మల్టీవిటమిన్ అందరికి అవసరం ఉండదు మేడం. హ్మ్. మల్టీవిటమిన్ అవసరమైన కొంతమంది పిల్లలుంటారు. హ్మ్. పర్టిక్యులర్‌గా ఫీవర్ ఉండి ఏదన్నా హెల్త్ బాలేకుండా రికవర్ అయ్యేవాళ్ళు ఉంటారు. రికవరీ స్టేజ్‌లో హ్మ్. వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వచ్చు మనం. హ్మ్. లేదంటే నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి హ్మ్. ఇవ్వచ్చు. వెయిట్ తక్కువ ఉండి అన్ని రకాల ఫుడ్ తీసుకోరుగా అలాంటి హ్మ్. వాళ్ళకి ఇవ్వచ్చు. హ్మ్. కొంతమంది పిక్కీ ఈటర్స్ అంటారు. హ్మ్. కొంతమంది పిల్లలు ఏంటి కొన్ని ఫుడ్డే తింటారు. హ్మ్. అన్ని రకాల ఫుడ్ తీసుకోరంట వాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైన విటమిన్స్ హ్మ్. డెఫిషియన్సీ ఉంటది. హ్మ్. సో, పిక్కీ ఈటర్స్ అన్ని రకాలైన ఫుడ్ తిన్న వాళ్ళకి ఇవ్వచ్చు. నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. హ్మ్. లేదంటే అనారోగ్యం నుంచి హ్మ్. రికవర్ అవుతున్న పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి. వెయిట్ తక్కువ ఉండడం అనేది అసలు జనరల్‌గా చూస్తూ ఉంటాం కదా డాక్టర్ గారు. ఇప్పుడు నాకు ఒక 14 మంత్స్ బాబున్నాడు. వెయిట్ తక్కువున్నాడే అనిపిస్తుంటుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు ఫంక్షన్‌కెళ్తే కొంతమంది పిల్లలు ఇట్లా చబ్బీగా ఇట్లా బొద్దుగా ఉంటారు. మా వాడు చూస్తేనేమో ఇట్లా సన్నగా ఉంటాడు. అంటే అది అది ఎట్లా చెప్తాం మనం? అంటే హెల్తీగా ఉన్నాడు, అంతా బానే ఉన్నాడు ఎట్లా చెప్తాం మనం? అంటే బాగా చెబ్బీగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు కదా హ్మ్. మేడం. మామూలుగా వెయిట్‌కి ఒక గైడ్‌లైన్స్ ఉన్నాయి. 1 ఇయర్‌కి మన ఇండియన్ పిల్లలు హ్మ్. 8 కేజీస్ ఉంటారు. అది ఓకే. నార్మల్ వెయిట్. 2 ఇయర్స్‌కి వచ్చేసరికి 9 గాని, 10 కేజీ ఉండే అవకాశం ఉంది. హ్మ్. సో, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ 1 ఇయర్‌కి 8 కేజీస్ అనుకుంటే, హ్మ్. అదే విధంగా పెరగాలని అనుకుంటే 10 ఇయర్స్‌కి ఎంత అవుతారు? 80 కేజీస్ అవుతారు. హ్మ్. 20 ఇయర్స్‌కి 160 అవుతారు. అంటే ఒక ఏనుగులా తయారవుతాం మనం. కాబట్టి మనం వెయిట్ ఎప్పుడు అలా పెరగదు. హ్మ్. వెయిట్ ఫస్ట్ 1 ఇయర్ బాగా పెరుగుతారు. హ్మ్. బాగా తింటారు, బాగా పెరుగుతారు. హ్మ్. 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ మధ్య వాళ్ళ గ్రోత్ వెలాసిటీ తగ్గుతుంది. హ్మ్. సంవత్సరానికి కేజీ, 2 కేజీల కన్నా ఎక్కువ పెరగరు. హ్మ్. వాళ్ళు 5 ఇయర్స్ వచ్చేసరికి 15 కేజీసే ఉంటారు మళ్ళీ. హ్మ్. అంటే వాళ్ళు వెయిట్ పెరగట్లేదని కాదు. హ్మ్. అది నార్మల్ అన్నమాట. ఆ హ్మ్. టైంలో బాడీ యొక్క మన శరీరం యొక్క
బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకుంటా ఉంటారు. సో ఫస్ట్ 1 ఇయర్ బాడీ బాగా పెరుగుతుంది. తర్వాత 5 ఇయర్స్ బ్రెయిన్ పెరుగుతుంటుంది. సో కాబట్టి ఇది నార్మల్ ప్రక్రియ. గ్రోత్ వెలాసిటీ కామన్‌గా తగ్గుతుంది. దాన్ని అర్థం చేసుకోక 1 ఇయర్ వరకు బాగా తిన్నాడు, బాగా పెరిగాడు. ఇప్పుడు 2 ఇయర్స్ అసలు ఏం పెరగట్లే అంటారు. కాబట్టి మనం వెయిట్ చూసుకోవాలి. నార్మల్ వెయిట్ చార్ట్. వెయిట్ చార్ట్‌లో వెయిట్ నార్మల్‌గా ఉండి యావరేజ్ ఉంటే చాలు. మన హైయెస్ట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. సో యావరేజ్ వెయిట్ ఉండి హెల్తీగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏదైనా ఒక సిరప్ గానీ, ఏదైనా ఒక ఫుడ్ గానీ అట్లా ఏమైనా ఉంటుందా? వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్‌గా మనకి ఫుడ్ వచ్చేసి ఒక 5 రకాల ఫుడ్స్ మనం చెప్పుకోవచ్చు మేడం. ఒకటేంటంటే మనం నెయ్యి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా హెల్తీ. 1 ఆర్ 2 టీ స్పూన్స్ నెయ్యి మనం తినే ఫుడ్‌లో దేంట్లో అన్నం కావచ్చు, పప్పు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, దోసలని కలిపి ఇవ్వచ్చు డైలీ. రెండోది ఏంటంటే ఫ్రూట్స్. ఫ్రూట్స్‌లో కూడా సపోటా ఒకటి, బనానా ఒకటి, మ్యాంగో ఒకటి సీజనల్‌గా. ఇవి చాలా వెయిట్ గెయినింగ్ ఫ్రూట్స్, హెల్తీ ఫ్రూట్స్ అన్నమాట. ఇవి ఇవ్వచ్చు మనం. తర్వాత వెజిటబుల్స్‌లో కూడా పొటాటో ఒకటి, బేబీ కార్న్ ఒకటి, బీట్రూట్ ఇలాంటివి ఇవ్వచ్చు మనం. తర్వాత బేబీ కార్న్ ఇవ్వచ్చా డాక్టర్ గారు? బేబీ కార్న్ ఇవ్వచ్చు కదా. బేబీ కార్న్ కూడా హెల్తీ ఫుడ్డే. సో జస్ట్ దాన్ని బాగా ఎస్ ఫుల్ కుక్ చేసేసి కుక్ చేసి ఇవ్వచ్చు. తర్వాత మనకి వచ్చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. డ్రై ఫ్రూట్స్ మొత్తం పౌడర్గా చేసి 1 ఆర్ 2 టీ స్పూన్స్ మనం ఫుడ్లో యాడ్ చేయొచ్చు. ఇవన్నీ నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి. కానీ మనకున్న ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ నార్మల్ వెయిటే ఉంటారు మేడం. ఎవరో ఒకళ్ళు తప్పితే ఆ పరిస్థితి లేదు అసలు. పాల బుగ్గలు లేవు, చెబ్బీ చీక్స్ లేవు అనేది ఎవరికైనా ఉంటుంది కదా డాక్టర్ గారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజమా లేకపోతే వాళ్ళ జీన్స్ ప్రకారం అట్లా ఉంటారా? కొంతమంది బొద్దుగా. అలా కాదు మేడం. ఇప్పుడు మనం మీరు గమనించండి, కొంతమంది మెటబాలిజం బట్టే ఉంటుంది. కొంతమంది 2 చపాతీలు తింటారు, చూడటానికి ఏమో చాలా పెద్దగా కనపడతారు. చూస్తే ఏం అడుగుతాం, ఎంత తింటాడు అనుకుంటాం. చూస్తే ఏముంటుంది, 2 చపాతీలు తింటారు. కొంతమంది 2, 3 బిర్యానీలు తినే శక్తి ఉంటుంది, కానీ చాలా లీన్గా ఉంటారు. అంటే అర్థం ఏంటి, కొంతమందిలో ఎంత తిన్నా కూడా వాళ్ళ మెటబాలిజం దాన్ని అబ్జర్వ్ చేసి ఇచ్చేస్తుంది. కొంతమంది తక్కువ తిన్నా కూడా వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంటారు అనమాట. సో కాబట్టి డిపెండింగ్ ఆన్ మెటబాలిజం. అంతేగాని మనం తిన్న ఫుడ్ని బట్టి మనం అంచనా వేయటం లేదు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా చూస్తాం ఏంటంటే కొంతమందికి జుట్టు బాగా ఉంటుంది, కొంతమందికి అసలు జుట్టు ఉండదు. దాన్ని ఏదైనా డెఫిషియన్సీ లాగా చూడాలా? దాన్ని ఎట్లా చూడాలి? మనం నార్మల్ లాగా అంటే చూడాలా? 1 ఇయర్‌లో పిల్లలకి జుట్టు పొయ్యి రావటం కామన్ అది. అది న్యాచురల్ ప్రక్రియ అనమాట. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా రేర్‌గా జుట్టు పోయే జబ్బులు ఉంటాయి. దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అడుగుతారా డాక్టర్ గారు జనరల్ ఓపీలో? అడుగుతారు, కాకపోతే రీఇష్యూర్ చేస్తాం. జనరల్‌గా 1 ఇయర్ లోపలికి ఇలా అడుగుతుంటారు. చాలా కామన్ ప్రాబ్లం అనమాట. జనరల్‌గా 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో కాబట్టి మనం అంత వరి అవ్వమనమాట. ఇప్పుడు మన రిచువల్స్‌లో కొన్ని ఉంటాయి. మొలతాడు కట్టడం అని, తాయెత్తులు అలాంటివి వేయడం అని, కళ్ళకి కాటుక పెట్టడం అని, బొట్టు పెట్టడం అని. అవి మంచివేనా? దానికి ఏమైనా మళ్ళీ పీడియాట్రిషియన్స్ దానికి అబ్జెక్ట్ చేస్తారా? అంటే రిచువల్‌లో మేడం 2 రకాలున్నాయి. ఒకటేంటంటే చాలామంది తాయెత్తులు కట్టడం, కాటుకలు పెట్టడం, బొట్లు పెట్టి చేస్తారు. కొంతమంది దిష్టి తగులుతుందని చేస్తారు కొన్ని. ఎందుకు చేస్తారు? దిష్టి తగలటం అంటే పెద్దవాళ్ళ నమ్మకం ఏంటి? ఇది పెట్టడం వల్ల మన పిల్లల ఆరోగ్యం బాగుంటుందని. సో వాళ్ళు పిల్లలకి హార్మ్ చేయాలని చేయరు. వాళ్ళు ప్రేమతో చేస్తారు. వాళ్ళ మనవాళ్ళ మీద కానీ, మనవరాళ్ళ మీద కానీ ప్రేమతో వాళ్ళు కాపాడుకోవాలని చేస్తుంటారు అన్నమాట. సో ఇలాంటి వాటిల్లో ప్రమాదం లేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గ మీద దిష్టి తొక్క పెట్టారనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం లేదు. అలాంటివి మనం ఎలా చేయొచ్చు. కళ్ళల్లో పెట్టడం, కాటుకు పెట్టడం అది హెల్తీ కాదనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎలర్జీ రావచ్చు. అలాంటివి అయ్యే ఉండదు. అవన్నీ మూఢనమ్మకాలు. నువ్వు దిష్టి చుక్క పెడితే బుగ్గ మీద పెట్టవని చెప్పండి, అంతేగాని పెద్ద పెద్ద కాటుకలు కళ్ళలో పెట్టకూడదు. అదేవిధంగా ప్రేమ ఉంటే ఓ చిన్న కాటన్తో ఉన్న తాయెత్తు కట్టమని. కాటన్ ఏమి మనకి పెద్దగా ఎలర్జీ రాదు శరీరానికి. అలాంటి చిన్న చిన్న కాటన్తో తయారు చేసిన మొలతాళ్ళు అవి మనం కట్టుకోవచ్చు. అంతేగాని పెద్ద పెద్ద మొలతాళ్ళు, టైట్ మొలతాళ్ళు కట్టారనుకోండి, ఆ ఏరియా అంత ఎలర్జీ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అలాంటివి చేయనీయకూడదు మనం. తర్వాత బ్రాండింగ్ అంటే వాతలు పెడతా ఉంటారు. వాతలు పెట్టడం వల్ల పాలు అరుగుతాయని, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావని, జ్వరం తగ్గిపోద్దని, ఫిట్స్ రాకుండా ఉంటాయని. ఒకవేళ ఫిట్స్ ఎక్కువ వస్తుంటే వాతలు పెడితే ఫిట్స్ ఆగిపోతాయి. ఇలాంటి మూఢనమ్మకం అవి చేయకూడదు మనం. అవి ఏంటంటే వాళ్ళకి పెయిన్ఫుల్, పిల్లలకి వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. పెద్ద పిల్లలకైతే ఆ బాధ, ఆ భయం ఉండిపోద్ది ఇప్పుడు. మరీ చిన్నపిల్లలకైతే ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి మూఢనమ్మకాల్లో కూడా ప్రమాదం లేని మూఢనమ్మకాలు మనం ఎలా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం
మన మీద ప్రేమతో చేస్తారు పెద్దవాళ్ళు. అవును. అంతేగాని హ్మ్. వాళ్ళు కావాలని చేసేది కాదు కాబట్టి ఇప్పటికి దాని మీద చేయొచ్చు. వాతలు పెట్టి అలా వస్తుంటారా డాక్టర్ గారు? ఖచ్చితంగా వస్తాం. హ్మ్. ఇప్పటికి మన దేశంలో హ్మ్. చాలా కామన్ ట్రెడిషన్ ఇది. హ్మ్. చాలా బ్రూటల్ ట్రెడిషన్. హ్మ్. సో, మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి ట్రెడిషన్. అవేర్‌నెస్ తేవాల్సిన ట్రెడిషన్ అనమాట. హ్మ్. మేము గట్టిగా చెప్తుంటాం హ్మ్. పేషెంట్స్‌కి కూడా. చాలా కోపడుతుంటాం. హ్మ్. కొంతమంది మదర్స్‌ని చెప్తుంటాను. హ్మ్. ఎవరైతే వాత పెట్టారో వాళ్ళకి కూడా ఒక వాత పెట్టండి అని అవును. ఎళ్లి. కరెక్ట్. సో హ్మ్. దట్ హ్మ్. వాళ్ళకిప్పుడు మా అమ్మమ్మ పెట్టింది సార్ మాకు తెలియక అని చెప్తారు. హ్మ్. మరి మీ అమ్మమ్మకి ఏమైనా ప్రాబ్లమ్ కాళ్ళు నొప్పులున్నాయి. హ్మ్. ఆమెకు వాత పెట్టండి కాళ్ళు హ్మ్. నొప్పులు తగ్గుతాయని నేను చెప్తుంటా. హ్మ్. సో నైస్. దట్ ఇంకోసారి చేయకుండా ఉంటారు అట్లా. హ్మ్. ఇంకా ఈ గ్రాండ్ మదర్స్ చెప్పే వాటిలో ఇంకా ఏంటి మనం సీరియస్‌గా చూడాలి? అంటే మెయిన్‌గా హ్మ్. గ్రాండ్ మదర్స్ ఈ పెద్దవాళ్ళు చెప్పే వాటిల్లో హ్మ్. పత్యాలు చేస్తారు మేడం హ్మ్. బాగా. హ్మ్. అసలు మదర్స్‌ని గాని, హ్మ్. ప్రెగ్నెంట్ వుమెన్‌ని పత్యం చేపిస్తారు. హ్మ్. అందువల్ల బేబీస్ గ్రోత్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. తర్వాత పుట్టిన తర్వాత గూడా హ్మ్. పాలలో, హ్మ్. తల్లి పాలలో పోషక పదార్థాల లోపం వస్తుంది. హ్మ్. ఎందుకంటే అసలు ఏమి తిననీరు. హ్మ్. మనకి పిల్లలకి అవసరమైన విటమిన్స్ గాని, ప్రోటీన్స్ గాని ఇవన్నీ గూడా హ్మ్. మనకి ఉన్న ఫుడ్‌లోనే ఉంటాయి. హ్మ్. మంచి ఫుడ్ హ్మ్. అంటే ఏం తీసుకోవాలి? మన నాన్ వెజ్ తీసుకోవాలి. ప్రోటీన్స్ కావాలంటే. హ్మ్. లేదా పప్పు దినుసులు తీసుకోవాలి. హ్మ్. మంచి వెజిటబుల్ తీసుకోవాలి. అయన్నీ ఫ్రూట్స్ తీసుకోవాలి. హ్మ్. అన్నీ ఆపేస్తారు. హ్మ్. నీకు పప్పు దినుసులు తిననీయరు. నాన్ హ్మ్. వెజ్ తిననీయరు. మనకి ఎట్ట దొరుకుతుంది మరి? విటమిన్స్ అవును. ఎలా వస్తాయి? హ్మ్. ప్రోటీన్స్ ఎలా వస్తాయి? అందువల్ల చాలా మంది పిల్లలు సిక్ అవుతారు మన హ్మ్. దేశంలో. హ్మ్. ఈ పత్యాల వల్ల. హ్మ్. మెయిన్‌గా మనం ఈ పెద్దవాళ్ళు చెప్పే వాటిలో మనం ఆపాల్సింది పత్యాలు. హ్మ్. ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని వందల సార్లు చెప్పినా, హ్మ్. ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే హ్మ్. మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు. తల్లి మీద ప్రెషర్ ఎక్కువుంటుందేమో. ఖచ్చితంగా. హ్మ్. బాగా ఎడ్యుకేటెడ్ అమెరికాలో ఉండే హ్మ్. మదర్ గూడా హ్మ్. పత్యాలు చేస్తుంటారు. అవును. ఇంక మరి వాళ్ళకెలా జెప్పాలో హ్మ్. తల్లి ఏదైనా తింటే అది అంటే కొన్ని పదార్థాలు తినగూడదు, వేడి చేస్తది. అవి తల్లి పాల ద్వారా వస్తాయంటే అట్లా ఉంటుందా? అది చాలా రేర్‌గా హ్మ్. కొంతమందిలో పిల్లలకి ఎలర్జీ ఉన్నప్పుడు హ్మ్. తల్లి తినే ఫుడ్‌లో వల్ల కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. హ్మ్. చాలా రేర్. హ్మ్. మనం ఒక 1,00,000 మందికో, 10,00,000 మందికో ఒకళ్ళు ఉండొచ్చలా. హ్మ్. కానీ అది జనరల్‌గా ఉండేది కాదు. రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట. హ్మ్. దానికోసం అని జెప్పి అందరు తల్లుల్ని పత్యాలు జేయడం కరెక్ట్ గాదు. ఓకే. ఇప్పుడు బేబీకి తల్లిపాలు త సరిపడినంత తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అంటే ఆల్టర్‌నేటివ్‌గా ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చా? లేకపోతే నార్మల్ గేదె పాలు అలాంటివి ఇవ్వచ్చా? ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ చాయిస్ మదర్ మిల్క్. హ్మ్. సెకండ్ చైల్డ్ ఫ ఫ సెకండ్ చాయిస్ వచ్చేసి హ్మ్. ఫార్ములా మిల్క్ ఇవ్వాలి మనం. హ్మ్. ఎందుకంటే గేదె పాలు, ఆవు పాలు అనేవి 1 ఇయర్ లోపు పిల్లలకి ఇవ్వకూడదు. హ్మ్. గేదె పాలు, ఆవు పాలు అవి మన కోసం తయారు చేయవు. హ్మ్. అది గేదె పిల్లల కోసం, హ్మ్. ఆవు దూడల కోసం తయారు చేసుకుంటాయి. హ్మ్. సో, వాళ్ళు పుట్టినప్పుడు మన పిల్లలు 2 ½ కేజీస్ ఉంటే గేదెకి గాని, ఆవుకి గాని 20 కేజీలు ఉంటాయన్నమాట. హ్మ్. సో, వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ వేరు, మన డైజెస్ట్ సిస్టమ్ వేరు. హ్మ్. అందువల్ల ఈ పాలు, ఆవు పాలు, గేదె పాలలో గాని ఫ్యాట్ ఎక్కువుంటుంది. హ్మ్. అది ప్రోటీన్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అది అసలు చిన్న పిల్లలు అరిగించుకోలేరు. హ్మ్. అరిగించుకోవడానికి మన డైజెస్ట్ సిస్టమ్‌కి 1 ఇయర్ పడుతుంది. హ్మ్. అందువల్ల జనరల్‌గా 1 ఇయర్ లోపు వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవ్వాలంటే ఏం జేయాలి? మనకున్న ఫార్ములా మిల్క్. హ్మ్. ఫార్ములా మిల్క్ అంటే ఏంటి? ఆవు హ్మ్. పాలు, గేదె పాలు వీటిల్లోంచే హ్మ్. దాన్ని ఒక మిషన్‌లో పెట్టేసి హ్మ్. ఏవైతే హానికరమైన ప్రోటీన్స్‌ని, ఫ్యాట్‌ని తీసేసి తయారు జేస్తారు. సో, ఓకే. నథింగ్ బట్ గాలిలోని తయారు జేయరు గదా! హ్మ్. ఫార్ములా మిల్క్ గూడా వాటి నుండే వస్తుంది. హ్మ్. రిఫైన్ జేస్తారు. ఏదైతే బ్యాడ్ హ్మ్. పదార్థాలు తీసేసి హ్మ్. అవసరమైన విటమిన్స్, మినరల్స్‌కి యాడ్ చేసి హ్మ్. పిల్లలకిస్తారు. అందువల్ల ఎప్పుడైనా మదర్ మిల్క్ ఫస్ట్ లేదంటే ఫార్ములా మిల్క్ 1 ఇయర్ వరకు. హ్మ్. 1 ఇయర్ తర్వాత ఆవు పాలు, గేదె పాలు తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫార్ములా మిల్క్‌లో సఫిషియెంట్‌గా అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ అన్నీ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. నిజం హ్మ్. చెప్పాలంటే మదర్ హ్మ్. మిల్క్ కన్నా కూడా ఎక్కువ యాడ్ చేస్తారు. హ్మ్. కాల్షియం ఎక్కువ యాడ్ చేస్తారు. హ్మ్. ఐరన్ ఎక్కువ యాడ్ చేస్తారు. హ్మ్. మదర్ మిల్క్‌లో తక్కువ ఉంటుంది. హ్మ్. కాకపోతే ఏంటంటే మదర్ మిల్క్‌లో నేచురల్‌గా వచ్చే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అవును. హ్మ్. యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. ప్లస్ పిల్లలు మదర్ మిల్క్ ఎక్కువ టాలరేట్ చేస్తారు. హ్మ్. ఆ అడ్వాంటేజ్‌లు మదర్ మిల్క్ ఉంటుంది. హ్మ్. ఇక విటమిన్స్, మినరల్స్ అంటే మనం కలిపేదే కదా! హ్మ్. మనం తయారు చేసేది కాబట్టి హ్మ్. అవసరమైనన్ని యాడ్ చేస్తారు. అవును. హ్మ్. ఆ మధ్య మనం ఒకటి చూసాం డాక్టర్ గారు. ఇప్పుడు చాలా అప్పుడే పుట్టిన పిల్లలు తల్లిపాలు సరిపోవట్లేదని ఫార్ములా మిల్క్ ఇచ్చారు. ఇద్దరు కవల పిల్లలకి. ఇవ్వగానే కాసేపటికి వాళ్ళు పడుకొని నిద్రపోయారు, చనిపోయారని. అంటే అక్కడ ఏం చూసాం డాక్టర్ గారు? అట్లా పడుకొని చనిపోవడం అనేది మిల్క్ ఇవ్వగానే? ఇద్దరు పిల్లలు. ఆ! చిన్న ఇద్దరు పిల్లలు చనిపోయారా? ఇద్దరు పిల్లలు చనిపోయారు. అది హ్మ్. అది ఇంపాసిబుల్ యాక్చువల్ హ్మ్. అలా జరగడం అవకాశం లేదు. హ్మ్. ఒకవేళ మిల్క్ ఇచ్చినా గూడా హ్మ్. చనిపోయారంటే యాస్పిరేషన్. హ్మ్. ముక్కుల్లోంచి ఇలా వచ్చాయి. హ్మ్. యాస్పిరేషన్ అంటే సడెన్‌గా వామిటింగ్ చేసేసి హ్మ్. యాస్పిరేట్ చేసి అవ్వచ్చు. హ్మ్. అలా జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా అవ్వచ్చు. హ్మ్. తల్లిపాలిచ్చినా అవ్వచ్చు. హ్మ్. ఏ పాలిచ్చినా అవ్వచ్చు. అది హ్మ్. కామనే. హ్మ్. కానీ ఇద్దరు పిల్లలయిందన్నది హ్మ్.
మనం కొద్దిగా అది కొంత వింతగానే ఉంది. కానీ అలా జరిగే అవకాశం అయితే లేదు. 1 ఇయర్ అయిపోయింది అది జరిగి. అది జనరల్‌గా కూడా చెప్తారేంటంటే, పాలిచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి త్రేన్పొచ్చేంత వరకు మనం వాళ్ళని బర్పింగ్ ఆ! చేయాలి. అవును. అది ఎందుకంటే మన చెప్తారా డాక్టర్ గారు మీరు? 100% ఆ! చెప్తాం. హ్మ్. కాకపోతే చాలా మందికి అసలు బర్పింగ్ ఎన్ని సార్లు చెప్పినా కూడా తెలియదు హ్మ్. ప్రాపర్ టెక్ అసలు బర్పింగ్ అంటే ఏంటో తెలియదు. హ్మ్. అసలు బర్పింగ్ ఎందుకు చేయాలంటే హ్మ్. పాలు తాగినప్పుడు హ్మ్. వాళ్ళు సకింగ్ యాక్షన్ చేస్తారు ఇలా హ్మ్. మౌత్. హ్మ్. అప్పుడు పాలు ఎంత తీసుకుంటారో అంతకన్నా డబుల్ ఎయిర్ తీసుకుంటారు. హ్మ్. ఎయిర్ సక్ చేస్తుంటారు హ్మ్. పొట్టలోకి. హ్మ్. సో, మనం పొట్ట ఇలా పాలు తాగింది ఉబ్బిందంటే హ్మ్. అందులో 50% మిల్క్ ఉంటే 50% గ్యాసే ఉంటుంది. హ్మ్. సో, ఆ గ్యాస్ ఉండటం వల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. అందువల్ల ప్రాపర్‌గా మనం భుజాన వేసుకొని ఒక హ్మ్. 15-20 మినిట్స్ బర్ప్ చేయాలి. హ్మ్. లేకపోతే ఆ గ్యాస్ వల్ల వాళ్ళు వామిటింగ్ చేయటం, హ్మ్. అన్‌కంఫర్టబుల్ యాడ్ అవుట్ ఇవి చేస్తుంటారు. హ్మ్. సో, ప్రాపర్ బర్పింగ్ టెక్నిక్ నేర్పించడం చాలా అవసరం. హ్మ్. అది ఖచ్చితంగా పీడియాట్రిషియన్ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. పీడియాట్రిషియన్‌లే చేయాలది. ఓకే. బర్పింగ్ అంటే ఒక 20 మినిట్స్ అలా ఖచ్చితంగా చేయాల్సిందే. చేయాలి. హ్మ్. ప్రతిసారి చేయాలి. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే మేము 20 మినిట్స్ చెప్తే 5 మినిట్స్ చేస్తారు. అవును. 5 మినిట్స్ చెప్తే 1 మినిట్ చేస్తారు. హ్మ్. అది రాంగ్ టెక్నిక్ చేస్తారు హ్మ్. పూర్తిగా. లేదంటే ప్రతిసారి చేయమంటే హ్మ్. 1 ఆర్ 2 టైమ్స్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే బేసికల్‌గా మదర్స్‌కి కూడా చాలా ఓపిక ఉండదు. హ్మ్. వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు కదా! హ్మ్. బర్పింగ్ ఫాదర్స్ కూడా చేయొచ్చు. హ్మ్. గ్రాండ్ ఫాదర్ ఎవరైనా చేయొచ్చు హ్మ్. బర్పింగ్. మదరే చేయాలని కూడా ఏం లేదు. హ్మ్. సో, అందువల్ల మేము ఫాదర్స్ కూడా నేర్పిస్తుంటాం 1 ఇయర్ బర్పింగ్. వరకు చేయాల్సిందే. జనరల్‌గా 4, 5 మంత్స్ వరకు అవసరం అవుతుంది. హ్మ్. మనకి. యెస్. ఇప్పుడు ఒకవేళ వామిటింగ్ అయింది డాక్టర్ గారు. వెంటనే ఏం చేయాలసలు? అంటే వామిటింగ్ అయితే ఇమ్మీడియేట్‌గా హ్మ్. మనం చేసేదేం లేదు. హ్మ్. మనం వాళ్ళని కొద్దిగా స్టెబిలైజ్ చేయాలి. హ్మ్. కంగారు పడొద్దు ఫస్ట్ మనం. హ్మ్. వామిటింగ్స్ పిల్లల్లో చాలా కామన్. హ్మ్. జస్ట్ క్లీన్ చేసి జస్ట్ వెయిట్ చేయండి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మిల్క్ ఇవ్వటం అలా చేయకూడదు. హ్మ్. మనం వెయిట్ చేస్తే జనరల్‌గా 99% వామిటింగ్స్ ఎటు హార్మ్‌ఫుల్‌గా ఏమి ఉండవు. హ్మ్. ఒకవేళ వామిటింగ్ చేసి ఏదైనా ఇమ్మీడియేట్ కాఫ్ స్టార్ట్ ఆ! అయిందనుకోండి, అది యాస్పిరేషన్ అనమాట. ఆ! అంటే మిల్క్ అంతా ఊపిరితిత్తులోకి పోయిందని. హ్మ్. అలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని రావాలి. హ్మ్. దగ్గు కంటిన్యూయస్‌గా అంతే వస్తుంది. కదా! హ్మ్. ఇమ్మీడియేట్‌గా హ్మ్. వామిటింగ్ తర్వాత కాఫ్ వస్తుందంటే హ్మ్. మిల్క్ హ్మ్. యాస్పిరేట్ చేసిన అర్థం. ఓకే. ఇప్పుడు ఫీడింగ్ బేబీస్ కూడా అదే. ఇప్పుడు ఖచ్చితంగా. హ్మ్. ఫీడింగ్ బేబీ 1, వా 2 సార్లు కాఫ్ అనేది నార్మల్. హ్మ్. వస్తుంది పిల్లల్లో. హ్మ్. కంటిన్యూయస్‌గా ఫీడింగ్ తర్వాత కంటిన్యూయస్ కాఫ్ వస్తే ఖచ్చితంగా హ్మ్. మనం వామిటింగ్ తర్వాత కాఫ్ కంటిన్యూయస్‌గా వస్తుంటే ఓకే. యాస్పిరేషన్ సస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది బేబీస్‌కి ఫుడ్ ఇవ్వగానే మీ వీడియోస్‌లో కూడా చూసాను నేను. ఫోర్స్‌ఫుల్‌గా వామిటింగ్ అయితది. ముక్కు నుంచి, నోటి నుంచి కూడా వామిటింగ్ అవుతూ ఉంటది. అది డేంజరా? అంటే ఖచ్చితంగా హ్మ్. డేంజరే. హ్మ్. అయితే 6 మంత్స్ లోపు పిల్లల్లో ఇది చాలా కామన్. హ్మ్. దీన్ని జీఈఆర్‌డీ అంటారు. హ్మ్. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ అంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి హ్మ్. పాలని ఎళ్లి పొట్టలో ఉంచుకునే శక్తి తక్కువుంటుంది. హ్మ్. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ వల్ల వాళ్ళేం చేస్తారు ఇమ్మీడియేట్‌గా హ్మ్. తాగగానే బయటికి కక్కేస్తుంటారు. హ్మ్. ఇది చాలా కామన్ పిల్లల్లో. హ్మ్. కాకపోతే చాలా మందిలో ఏంటంటే కొద్ది హ్మ్. కొద్ది క్వాంటిటీ బయటకొస్తుందనమాట. హ్మ్. అందువల్ల మనం వెయిట్ బాగా పెరిగి యాక్టివ్‌గా ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 6 మంత్స్ ఏజొచ్చిందో సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా! హ్మ్. అప్పుడు ఈ వామిటింగ్స్ హ్మ్. ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి. ఓకే. ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉందనమాట. హ్మ్. సో, ఎవరైతే కంటిన్యూయస్‌గా వామిటింగ్ చేయటం, హ్మ్. ఆ వామిటింగ్ చేయటం వల్ల మాటి మాటికి కొరబోవటం, హ్మ్. లేదా వెయిట్ సరిగ్గా గెయిన్ కాకపోవడం, హ్మ్. అలాంటి వాళ్ళకి మాత్రం హ్మ్. సీరియస్‌గా ఎవాల్యుయేట్ చేస్తాం మేము. హ్మ్. యెస్. తినిపించేటప్పుడు కొరబోతే అసలేం చేయాలి? ఏదన్నా టెక్నిక్ అంటే ఏమన్నా అంటే ఉంటుందా? తినిపించేటప్పుడు హ్మ్. కొరబోవటానికి జనరల్‌గా కొద్ది కొద్ది కాఫ్ రావడం మనం పట్టించుకోవాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇక సివియర్ కాఫ్ వస్తే దాన్ని మనం యాస్పిరేషన్‌గా తీసుకొని హ్మ్. మామూలు ట్రీట్మెంట్ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే నిమోనియా ఉంటే ఇన్ఫెక్షన్‌లు, హ్మ్. ఆక్సిజన్ సపోర్ట్ హ్మ్. అలాంటివి ఇస్తుండాలి. ఓకే. రీసెంట్‌గా మీరొక రీల్ పోస్ట్ చేశారు వ్యాక్సిన్స్ గురించి. ఆ! అంటే ఆ రీల్ 1,000,000 ఎళ్ళింది. హ్మ్. ఎందుకంటే అన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట హ్మ్. జనాలకి. హ్మ్. అంటే వ్యాక్సిన్ అనేది మంచిదని కొందరు, మంచిది కాదని కొందరు అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ డాక్టర్స్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వ్యాక్సిన్స్ మంచివి కాదు అని అంటారు. ఏదో వైరస్ ఎక్కిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అంటే ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? అంటే యాక్చువల్‌గా వ్యాక్సిన్స్ మంచివా కాదా అంటే వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మంచియే. హ్మ్. మంచియి కాబట్టే వరల్డ్ వైడ్‌గా ప్రపంచం మొత్తం వాడుతుంటారు హ్మ్. వ్యాక్సిన్స్‌ని. సో, వ్యాక్సిన్ సేఫ్ కూడా. హ్మ్. అసలు వ్యాక్సిన్స్‌తోని మీకేదన్నా ఇబ్బందొచ్చిందంటే హ్మ్. ఇంతవరకు మేము ఒకటి కూడా చూడలే. హ్మ్. నా 10 ఇయర్స్ ప్రాక్టీస్‌లో నేను చూడలేదు. హ్మ్. మాక్సిమం వస్తే ఏదైనా ఫీవర్ రావటం, అందువల్ల హ్మ్. కొన్ని ఫిట్స్ రావటం అలాంటివి కామన్‌గా వస్తుంటాయి. ఫీవర్ హ్మ్. వస్తే ఎవరికైనా వస్తాయి అవును. పిల్లలకి. అంతే తప్పితే మేజర్ రిస్క్ అయితే ఇంతవరకు మేము చూడలేదు. రిపోర్ట్ కూడా కాలేదు ఇంతవరకు హ్మ్. అసలు. అలాంటి చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట అవి. హ్మ్. సో, వ్యాక్సిన్ హార్మ్‌ఫుల్ అన్నది కరెక్ట్ కాదు. హ్మ్. రెండోదేంటంటే మరి వ్యాక్సిన్స్ కంపల్సరీ అయినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంది. హ్మ్. ఫ్లూ వ్యాక్సిన్ చాలా కాస్ట్‌లీ వ్యాక్సిన్. హ్మ్. సో, గవర్నమెంట్ ఏం చూస్తుంది మనకి? ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఎంతమందికి ఉపయోగం అవుతుంది?
ఒకవేళ ఎక్కువ మందికి ఉపయోగం ఉందనుకోండి, ఎంతైనా స్పెండ్ చేసి మనకి వ్యాక్సిన్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అవసరమైతే. కానీ ఫ్లూ లాంటివి ఏంటంటే 99% ఎటువంటి ఇబ్బంది కలిగించవు. కానీ ఎవరికో ఒకళ్ళకి ఒక 1000 మెంబర్స్‌లో, 2000 మెంబర్స్‌లో ఫ్లూ వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా సిక్ అయిపోతారు. సిక్ అయిపోయి వెంటిలేటర్ దాకా వెళ్ళిపోతారు వాళ్ళు. సో, కాబట్టి ఆ ఒక్కళ్ళిద్దరికి ఇబ్బంది అవుతుంది. సో, 99% మందికి ఏం కాకపోయినా ఒకళ్ళిద్దరు సిక్ అయిపోతారు. అందువల్ల ఎఫర్ట్ చేసి మనం ఏపించుకోవాలంటే ఫ్లూ వ్యాక్సిన్ లాంటివి ఏపించుకోవచ్చు. మొదట్లో నేను కూడా ఎంకరేజ్ చేసేవాడిని కాదు. కానీ తర్వాత ఈ వైద్యం నాలెడ్జి అవేర్నెస్ పెరిగిన కొద్దీ ఏమనిపిస్తుందంటే రేర్‌గా చూస్తాం. ఇయర్లీ ఒక కేసు చూస్తాం ఫ్లూ. చాలా బాగా సీరియస్‌గా ఉంటారు. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళి వెంటిలేట్ అయ్యి చాలామంది చనిపోయినట్టు కూడా చూసాం. సో, ఎవరో ఒకళ్ళు మనం కామన్ అని చెప్పలేము, కానీ ఇయర్లీ 1 or 2 కేసులు మేము చూస్తూనే ఉంటాం. సో, ఆ ఒక్కళ్ళకి మాత్రం అది 100% లైఫ్ సేవర్ అవుతుందనమాట. కాబట్టి ఇలాంటి వ్యాక్సిన్స్ అందరికీ ఉపయోగపడిపోయినా కానీ ఆ జబ్బు ఎవరికి వస్తుందో, ఫ్లూ ఎవరికి వస్తుందో చెప్పలేం కదా. ఎవరికి సిక్ అయిద్దో మనం చెప్పలేం. కాబట్టి అవకాశం ఉంటే ఏపించుకోవటమే బెటర్. అదే విషయం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అది అరౌండ్ 10,000 కాస్ట్లీ ఉంది చాలా. కానీ దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఉమెన్స్‌లో వచ్చే క్యాన్సర్‌లో 70% సర్వైకల్ క్యాన్సర్ దీనివల్లే వస్తాయి. సో, మొత్తం ఉమెన్ క్యాన్సర్‌లోనే ఆల్మోస్ట్ 30-40% హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తాయి. అంటే మనం గనక ఈ వ్యాక్సిన్ అందరు ఉమెన్స్‌కి ఇస్తే, అందరు పిల్లలకి అట్‌లీస్ట్ 20% ఉమెన్ క్యాన్సర్ తగ్గించొచ్చు. 20% క్యాన్సర్ రిడక్షన్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్. ఈ సో, హెచ్‌పివి వ్యాక్సిన్ ఏ ఏజ్‌లో ఇస్తాం అసలు? జనరల్‌గా 9 ఇయర్స్ తర్వాత అమ్మాయిలకి ఇవ్వాలి. అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. అబ్బాయిల్లో కూడా కొన్ని రకాలైన క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. కాకపోతే అబ్బాయిల్లో ఆ క్యాన్సర్స్ తక్కువ వస్తాయి. అమ్మాయిల్లో నీకు సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ కాబట్టి అమ్మాయిలకు బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. గైడ్‌లైన్స్‌లో ఉందా డాక్టర్ గారు? ఖచ్చితంగా ఉంది. అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలకు ఉంది. కాకపోతే మన దేశంలో ఏంటంటే ప్రస్తుతానికి అమ్మాయిలకి ఏపించమని చెప్తున్నారు. అబ్బాయిలకి ఖచ్చితంగా లేదు. అదే మనం యూరోప్ పోయినా, అమెరికా పోయినా అందరికీ వేస్తారు. అబ్బాయిలకి వేస్తారు, అమ్మాయిలకి వేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఇచ్చే వ్యాక్సిన్స్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. గవర్నమెంట్‌లో చాలా తక్కువగా ఉంది. అంటే అక్కడ పిల్లలు ఏమైనా మిస్ అవుతున్నారా? 1, 2 ఏమన్నా? ఖచ్చితంగా మిస్ అవుతా. అంటే మనం అనుకున్నాం కదా కాస్ట్ బెనిఫిట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలియో ఉందనుకోండి. పోలియో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. పోలియో వ్యాక్సిన్ ఇవ్వకపోతే లక్షల్లో పోలియో బారిన పడతారు. అదే మీజిల్స్ ఇవ్వకపోతే లక్షల్లో పడతారు. అదే న్యూమోకోకలు ఇవేంటంటే అన్నీ కూడా డిప్తీరియా, టెటనస్ ఇవి చాలా కామన్ అనమాట. సో, ఇవి కంపల్సరీ ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్. ఈ చెప్పిన ఫ్లూ కానీ ఇవన్నీ ఏంటి, చికెన్ పాక్స్ ఉందనుకోండి, చికెన్ పాక్స్ వ్యాక్సిన్. చికెన్ పాక్స్ 99.9% వాడే తగ్గిపోతుంది. ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. సిగ్గారు పిల్లలు. ఎవరో ఒకళ్ళు 1000 మెంబర్స్‌లో ఒకళ్ళు సిక్ అవుతారు. అందువల్ల మనం కుదిరితే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చుకోవచ్చు. సో, గవర్నమెంట్ ఏం చూస్తుంది, ఎంతమంది సిక్ అవుతారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ ఎవరో 1,00,000 మందిలో వాళ్ళు సిక్ అయ్యారనుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ సెటప్‌లో అది వాళ్ళకి ఫీజిబుల్ కాదు ఇవ్వటం. అదే ఇప్పుడు 1,00,000 మందికి ఒక 1000 మంది సిక్ అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో, ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ వ్యాక్సిన్ అనేవి ఏంటి, తక్కువ మంది సిక్ అయ్యే వ్యాక్సిన్స్. కానీ ఆ తక్కువ మందిలో మనం ఉన్నాం అనుకోండి, మన పిల్లలు ఉంటే అది మనకి పెద్ద బాధ అవుతుంది. అందువల్ల ఒకవేళ అవకాశం ఉంటే వేయించుకోవడం బెటర్. వ్యాక్సిన్ అనగానే అంటే జనరల్‌గా వ్యాక్సిన్ అంటే పిల్లలకి ఏమో కాసేపు పెయిన్ ఉంటదేమో గానీ, ముందు పేరెంట్స్‌కి భయంగా ఉంటుంది. సో, వ్యాక్సిన్ గూడా ఒక 2, 3 రకాలు ఇస్తారేంటి డాక్టర్ గారు? ఇప్పుడు నోట్లోకి ఒక డ్రాప్స్, తర్వాత 2 సైడ్‌లు ఇంజెక్షన్స్ ఇన్ని ఒకటేసారి ఇస్తారు ఎందుకు? అంటే యాక్చువల్‌గా ఐడియల్ వ్యాక్సిన్ అని ఒకటుంది. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేదు. మీరు గూగుల్ చేయండి, చాట్ జీపీటీని అడగండి, వాట్ ఈజ్ ఐడియల్ వ్యాక్సిన్ అంటారు. అంటే వాళ్ళు క్లియర్ చెప్తారన్నమాట. ఐడియల్ వ్యాక్సిన్ అంటే డ్రాప్ రూపంలో ఉండాలి, ఇంజెక్షన్ రూపంలో ఉండకూడదు, ఒక డ్రాప్ వేయగానే ప్రపంచంలో వ్యాధులన్నీ తగ్గిపోవాలి. దాన్ని ఐడియల్ వ్యాక్సిన్ అంటారు. ఇంతవరకు కనుక్కోలేదు. లేదు అసలు అది. దట్ ఈస్ ఐడియల్ వ్యాక్సిన్. వాట్ ఈజ్ ఐడియల్ వ్యాక్సిన్ అంటే నొప్పి రావద్దు. నొప్పి రాకుండా వ్యాక్సిన్సే కదా మేము చాలా అందుకే కాస్ట్ కదా పెట్టి అందుకే వేస్తున్నాము. డ్రాప్ రూపంలో ఉండాలి. ఒక డ్రాప్ వేసి ఒక్కసారి వేస్తారు, మళ్ళీ 4 సార్లు వేస్తే అది కూడా ఇబ్బంది ప్రజలకి. ఒక డ్రాప్ వేస్తే అది ఒకటేసారి వేయాలి, అది చీప్గా రావాలి. దట్ ఈస్ అన్ని జబ్బులకి, ప్రపంచంలో జబ్బులని ఒకటే ఉంటే అది ఐడియల్ వ్యాక్సిన్ కాదు. అది కనుక్కోలేదు, ఫ్యూచర్లో కనుక్కుంటారేమో తెలియదు. బట్ ఇట్స్ నాట్ జోక్. సీరియస్గా అడగండి, మన ఆస్క్ చాట్ జీపీటీ అదే చెప్తుంది ఆన్సర్. సో దెర్ ఈస్ నో ఐడియల్ వ్యాక్సిన్.
సో కొన్నిటికి పెయిన్ ఉంటుంది, కొన్నిటికి ఓరల్గా వేయాలి, కొన్ని ఐఎం వేయాలి, కొన్ని సబ్క్యూటేనియస్ వేయాలి. సో ఐడియల్ వ్యాక్స్ వచ్చేంత వరకు మనకి ఇబ్బంది తప్పదు. అలాంటి వ్యాక్సిన్స్ ఏమి రావేమో. అలా చెప్పలేము, ఎందుకు రావచ్చు. పెయిన్‌లెస్ వ్యాక్సిన్స్ అని చాలా కాస్ట్ తీసుకుంటున్నారు గదా! మరి. కానీ పిల్లలకి ఎంతో కొంత పెయిను, ఫీవర్ అనేది వస్తూనే ఉంది అసలు గదా! పెయిన్‌లెస్ వ్యాక్సిన్ అనేది లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ సెటప్‌లో ఉన్న వ్యాక్సిన్స్, హ్మ్. ఆ ఓల్డ్ ఫార్ములేషన్స్ హ్మ్. బాగా గడ్లు కట్టి ఫీవర్ వచ్చేది. అవును. అసలు అవన్నీ పోయి కూడా 10 ఇయర్స్ అయింది. హ్మ్. ఈవెన్ గవర్నమెంట్‌లో గానీ, ప్రైవేట్‌లో గానీ సేమ్ వ్యాక్సిన్స్ ఏస్తున్నారు. ఒకే రకమైన వ్యాక్సిన్స్. హ్మ్. అసలు పెయిన్‌లెస్ నీడిల్ గుచ్చినట్టు పెయిన్ రాకుండా ఉంటే సాధ్యం కాదు. కొద్దిగా పెయిన్ వస్తుంది. హ్మ్. కాకపోతే అంతకుముందు ఓల్డ్ వ్యాక్సిన్స్ ఏంటంటే తర్వాత గడ్డు కట్టి బాగా ఫీవర్ వచ్చేది. అవును. ఆ వ్యాక్సిన్స్ లేవు. హ్మ్. కాబట్టి పెయిన్‌లెస్ వ్యాక్సిన్ అంటే మీరు గుచ్చిన తర్వాత కూడా పెయిన్ లేకపోవడం అనేది సాధ్యం కాదు. ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుంది. హ్మ్. అసలు ఆ పదమే తప్పు. పెయిన్‌లెస్ వ్యాక్సిన్ అనే పదమే లేదు. హ్మ్. ఇప్పుడు వ్యాక్సిన్ కోసం వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రిపరేషన్ అనేది ఉండాలా? వ్యాక్సిన్ కోసం జనరల్‌గా అయితే మేము మార్నింగ్ టైంలో రమ్మని చెప్తాం అన్నమాట. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ టైంలో వ్యాక్సిన్ వేస్తే ఏదైనా ఫీవర్ వచ్చినా, ఏదైనా వచ్చినా ఈవినింగ్ మనం హ్మ్. మళ్ళీ వచ్చి చూపించుకోవడానికి ఉంటుంది. హ్మ్. అది ఈవినింగ్ నైట్ వేయించామనుకోండి, నైట్ ఏదైనా ఫీవర్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా కొద్దిగా ఇబ్బంది పడతారు. హ్మ్. అందువల్ల మేము మెయిన్‌గా ఏం చెప్తామంటే మేము చెప్పే హ్మ్. మార్నింగ్ టైంలో వచ్చి వేయించుకోమని చెప్తాం. హ్మ్. అది. ఇంకా ఇంకా ఖచ్చితమైన జాగ్రత్తలు అట్లాంటివి ఏమి అవసరం లేదు. అలా ఏం ఆ! లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళు సొంత వ్యాక్సిన్ తెచ్చుకుంటుంటారు. హ్మ్. అలాంటివి చేయొద్దని చెప్తాం. హ్మ్. ఎందుకంటే కోల్డ్ చైన్ బ్రేక్ అవుతుంది. అవును. వాళ్ళే పట్టుకొచ్చుకుంటుంటారు. హ్మ్. సో, అలా గాకుండా ఇమ్మీడియేట్‌గా ఆహ్, మ మేమే ఏస్తామని చెప్తాం హ్మ్. అలా. మిల్క్ హాఫ్ అన్ అవర్ ముందు దాకా ఇవ్వకూడదని చెప్తారు కదా అంటే డాక్టర్ గారు? కొన్ని వేటిలో ఇప్పుడు ఆ! రోటా వైరస్ అలాంటి వాటిలో హ్మ్. చెప్తారు 10, 15 మినిట్స్ ఇవ్వొద్దని. హ్మ్. మిగతా వ్యాక్సిన్స్‌కి ఏం అవసరం ఉండదట్లా. ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చి ఇప్పుడు డ్రాప్స్ ఏశారు. వామిటింగ్ అయిందనుకోండి. కొన్ని వ్యాక్సిన్ డ్రాప్స్ రూపంలో ఉంటాయి కదా! వామిటింగ్ అవుతే మళ్ళీ వెంటనే వేయించాల్సిన అవసరం అంటే అది ఉంటుందా? యాక్చువల్‌గా ఏంటంటే 20, 30% ఎక్స్‌ట్రానే ఇస్తారాళ్ళు. హ్మ్. ఖచ్చితంగా పిల్లలు వామిటింగ్ చేయకుండా ఉండరు. కొంత హ్మ్. వామిటింగ్ చేస్తారు. హ్మ్. వాళ్ళు ఉన్నదానికన్నా ఓ 20%, 30% అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొనే హ్మ్. వాళ్ళ రీసెర్చ్‌లోనే ఎంత తీసుకుంటారు, ఎంత తీసుకోవడం ఒక ఐడియా ఉంటుంది. హ్మ్. పర్సెంట్ జనరల్ యావరేజ్. దాని హ్మ్. ప్రకారం కొంత ఎక్కువే ఇస్తారు. హ్మ్. ఎగ్జాక్ట్‌గా 100% పోవాలని లేదు. ఖచ్చితంగా 20, 30% వేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. హ్మ్. ఇప్పుడు వ్యాక్సిన్ వేసిన దగ్గర కోల్డ్ కంప్రెషన్ అలాంటివి ఇవ్వొచ్చా? ఖచ్చితంగా అంటే ఫస్ట్ 1 డే వరకు మనం కోల్డ్ కంప్రెషన్ ఇవ్వచ్చు. హ్మ్. సెకండ్ డే నుండి వాపు ఉంటే మనం హ్మ్. కొద్దిగా హాట్ వాటితో పెట్టాల్సొస్తది. హ్మ్. వేడి తాపడం అంటారు అయి చేయాలి. హ్మ్. ఫీవర్ వస్తే వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లా? అలా ఏం లేదు. హ్మ్. ఫీవర్ అనేది న్యాచురల్ రియాక్షన్. కొంతమందికి వస్తుంది, రాదు. హ్మ్. చాలా మందికి ఫీవర్ రాదసలు. ఓకే. యెస్. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే ఇక మనం మాట్లాడుకోవాల్సిందేందంటే, ఈ చికెన్ పాక్స్ అనే దాని గురించి చాలా మిత్స్ ఉన్నాయి. చికెన్ పాక్స్ వస్తే పిల్లలకి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే వేపాకులు, పసుపు వీటితోనే తగ్గిపోతుంది అనేది ఒకటి ఉంటూ ఉంది. వ్యాక్సిన్ వేసినా చికెన్ పాక్స్ అనేది వస్తదా? వస్తే నిజంగానే డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా తగ్గించుకోవచ్చా ఇంట్లో? చికెన్ పాక్స్ అనేది వ్యాక్సిన్ ఏస్తే 99% రాదు. హ్మ్. ఒకవేళ వస్తే మాత్రం మైల్డ్‌గా వస్తుంది. హ్మ్. సివియర్‌గా రాదు. హ్మ్. రావచ్చు రేర్ కేసుల్లో మళ్ళీ సెకండ్ టైమ్ వ్యాక్సిన్ ఏసినా వచ్చే అవకాశం ఉంది. కానీ హ్మ్. చాలా మైల్డ్‌గా ఉంటుంది. హ్మ్. జనరల్‌గా సిగ్గారు అలాంటి పిల్లలు. హ్మ్. కాబట్టి వ్యాక్సిన్ ఏపియడమే బెటర్ ఎప్పుడైనా సరే. హ్మ్. హోమ్ ట్రీట్మెంట్ అంటే మనం అనుకున్నట్టు చికెన్ పాక్స్ వైరల్. హ్మ్. ఖచ్చితంగా 99% వైరల్ డిసీజులు ఇంట్లోనే తగ్గిపోతాయి ఏం హ్మ్. చేయకపోయినా సరే. హ్మ్. కాకపోతే వేపాకులు పెట్టడం, పసుపు రాయటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. హ్మ్. ఇంకా వాళ్ళకి పిల్లలకి డిస్కంఫర్ట్ పెరుగుతుంది. హ్మ్. మనం చేయగలిగింది ఏంటి ఇంట్లో అంటే హ్మ్. ఒకవేళ చైల్డ్ గనక పెద్ద సిగ్గా లేకుండా హ్మ్. హెల్తీగా ఉంటే హ్మ్. ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వటం. ఓకే. ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వటం ఒక 10 డేస్ వరకు. ఆ హ్మ్. చికెన్ పాక్స్ కురుపులు మానే వరకు బయటికి పంపకూడదు. హ్మ్. దానికి కారణం ఏంటి? బయటికెళ్తే వాళ్ళు వేరే పిల్లకి అంటిస్తారు. అంటిస్తారు. అంటువ్యాధి కాబట్టి హ్మ్. అందుకోసం ఇంట్లో ఉండాలి. వేరే రీజన్ ఏం లేదు. హ్మ్. రెండోది ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలి. హ్మ్. అంతేగాని వేపాకులు పెట్టాలి, పసుపు హ్మ్. పెట్టాలి అయన్నీ చేయకూడదు. హ్మ్. అలా అని చెప్పి బేబీ సిక్కుంటే చాలామంది మేము చూసాం. హ్మ్. సిక్కుంటే కూడా రారు బయటికి. హ్మ్. అంటే వాళ్ళు ఏంటంటే 10 డేస్ రాకూడదంటారు. హ్మ్. అలా కాదు. సిక్కుంటే రావాల్సిందే. హ్మ్. సిక్కుంటే హాస్పిటల్ రావాలి, డాక్టర్ చూపించుకోవాలి. హ్మ్. చికెన్ పాక్స్‌లో కూడా చాలామంది సిక్ అవుతారు కొంతమంది. అవును. అడ్మిషన్ అవసరం అవుతుంది. హ్మ్. సో, అది చూసుకోవాలి జాగ్రత్తగా. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు మాన్సూన్ గదా! జల్లులు పడుతూ ఉన్నాయి. జనరల్‌గా చిన్న పిల్లలకి జాగ్రత్తలేంటి ఏముంటాయి? అంటే మాన్సూన్‌లో మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చే డిసీజ్‌లో టైఫాయిడ్ ఒకటొస్తుంది. హ్మ్. ఎందుకంటే వాటర్ కంటామినేషన్. హ్మ్. టైఫాయిడ్ ఎక్కువగా వచ్చే టైం అనమాట ఇది. హ్మ్. ఇది పీక్ టైమ్. అంటే మనం చాలా సార్లు టైఫాయిడ్ మేము బ్లడ్‌లో కనుక్కోలేము ఉన్నా హ్మ్. గూడా. బట్ చాలా ఎందుకంటే వాటర్ బాగా కంటామినేట్ అవుతుంది గదా! హ్మ్. ఆ కంటామినేటెడ్ వాటర్ వల్ల హ్మ్. ఎక్కువ వస్తుందనమాట. ఈ హ్మ్. టైంలో ఏంటంటే బయట ఫుడ్ తినకూడదు అసలు. హ్మ్.
బయట స్ట్రీట్ వెండర్స్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు చాలా అన్‌హైజీనిక్‌గా చేస్తారు అవును. ఫుడ్ ఇప్పుడు ప్రిపరేషన్. మనం పెద్ద పెద్ద హోటల్స్‌లోనే చూస్తున్నాంగా. చేస్తారు. రెండోది ఏంటంటే హ్యాండ్స్ క్లీన్‌గా చేసుకోరనమాట. హ్మ్. ఇయన్నీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తా ఉంటారు. హ్మ్. 2 ఈగలు. హ్మ్. ఈ టైఫాయిడ్ లాంటి డిసీజులు ఈగల ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజులు టైఫాయిడ్ చాలా ఉంటాయన్నమాట. అయన్నీ వాళ్తుంటాయి. అందువల్ల బయట ఫుడ్ అస్సలు తినకూడదు. హ్మ్. వాటర్ కుదిరితే మరీ చిన్న 2 ఇయర్స్ లోపు వాళ్ళకైతే హ్మ్. కాచి చల్లార్చి ఇవ్వటం బెటర్ హ్మ్. ఈ టైంలో. వాటర్ గురించి ఇంత మెజర్ ఇంత ఇప్పుడు 6 మంత్స్ దాకా వాటర్ ఇవ్వకూడదని చెప్తూ యెస్. ఉంటారు. అవును. 1 ఇయర్ అట్లా ఇంతే ఇవ్వాలి. పర్ డే ఇంత ఇవ్వాలి. అట్లా మెజర్ అనేది ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదులే గానీ రఫ్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. హ్మ్. ఓ 6 మంత్స్ వరకు వాటర్ అవసరం లేదు. ఎందుకంటే మిల్క్‌లో 90% వాటరే ఉంటుంది కాబట్టి స్పెషల్‌గా అవసరం లేదు. హ్మ్. 1 ఇయర్ 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకైతే హ్మ్. 500 నుండి 750 ఎంఎల్ వాటర్ రఫ్‌గా అవసరం ఉంటుందన్నమాట. హ్మ్. ఎలా లెక్క పెట్టాలంటే మనం సింపుల్‌గా ఒక బాటిల్‌లో వాటర్ పెట్టేసి ఫుడ్ తిన్న తర్వాత కొద్ది సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. హ్మ్. ప్రతిసారి ఫుడ్ తినంగానే పిల్లలకి వాళ్ళే కొంత సిప్స్ తీసుకుంటారనమాట. అలా మనం రఫ్‌గా ఓ 750 ఎంఎల్ దాకా అవసరం అవుతుంది. హ్మ్. తర్వాత మనం 1 ఇయర్ అండ్ 3 ఇయర్స్ మధ్య వాళ్ళకి 1-1.5 లీటర్స్ అవసరం అవుతుంది. హ్మ్. 3-8 వరకు 1.5-2. హ్మ్. 8 ఇయర్స్ తర్వాత కూడా 2-2.5 అవసరం అవుతుందన్నమాట. 15 ఇయర్స్ తర్వాత 3 లీటర్స్ 4 లీటర్స్ కూడా తాగుతారు వీళ్ళు. హ్మ్. సో రఫ్ గైడ్‌లైన్స్ అనమాట ఇవి. ఇప్పుడు పీడియాట్రిషియన్ అంటే ఎంత ఏజ్ వరకు వస్తారు 18 ఇయర్స్ పీడియాట్రిక్స్ ఎప్పుడైనా 18. 18 హ్మ్. 18 ఇయర్స్ వరకు పిల్లలు అక్కడికి రావాలి. రావాలి కానీ జనరల్‌గా 50 కేజీస్ తర్వాత హ్మ్. వాళ్ళు ఇక ఆ డోస్ అంతా అడల్ట్ డోస్‌కి మారిపోతుంది. హ్మ్. 40-50 కేజీస్ వరకు పీడియాట్రిక్ డోస్‌లో ఉంటాయి మెడిసిన్స్. హ్మ్. ఒక్కసారి 50 కేజీస్ 40 కేజీస్ దాటితే సేమ్ అడల్ట్ మెడికేషన్ వాడుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు పళ్ళ ఇష్యూ గురించి వస్తారా డాక్టర్ గారు మీ దగ్గరికి? వస్తారు ఆ! చాలా మంది ఏమేమి వస్తారు. ఉంటాయి అసలు ఆ కాంప్లికేషన్స్? అంటే మెయిన్‌గా పళ్ళలో పుచ్చుపళ్ళు ఉంటాయి పిల్లలకి. వాళ్ళేంటంటే ఎక్కువ ఇవి క్యాండీస్, ఐస్ క్రీమ్ తినటం, ఎక్కువ షుగరీ ఐటెమ్స్ తినటం, లేదంటే నైట్ మన మిల్క్ బాటిల్ ఎక్కువ నోట్లో పెట్టుకొని ఉంటారు నైట్ అంతా. దానివల్ల ఎక్కువ డికే వస్తుందన్నమాట. అది ఎక్కువ పుచ్చుపళ్ళు వాళ్ళు వస్తారు. అంటే ఈ పళ్ళొచ్చేటప్పుడు ఫీవర్ వస్తది. పళ్ళొచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి అట్లా చెప్తారు గదా! అవునా? యాక్చువల్‌గా ఏంటంటే అది హ్మ్. కొంతవరకు నిజమే. హ్మ్. కానీ చాలా వరకు అబద్ధం అన్నమాట అది. అవునా? ఆ! నిజం, అబద్ధం. హ్మ్. కొంతవరకు నిజం. హ్మ్. కొంతవరకు ఎందుకు నిజం అంటే పళ్ళొచ్చే టైంలో ఏమవుతుందంటే ఎప్పుడొస్తాయి పళ్ళు 6 మంత్స్ తర్వాత పళ్ళు రావడం స్టార్ట్ అవుతది. 6 మంత్స్ నుండి 2 ఇయర్స్ మధ్య పళ్ళు వస్తా ఉంటాయన్నమాట. ఫస్ట్ 6 మంత్స్‌లో ఏమవుతుంది బేబీస్‌లో మదర్ యొక్క ఇమ్యూనిటీ ఉంటది. మెటర్నల్ యాంటీబాడీస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ బాగుంటదన్నమాట. 6 మంత్స్ తర్వాత ఆ ఇమ్యూనిటీ పోతుంది. సో ఈ వాతావరణం ఎక్స్‌పోజ్ అవ్వంగానే ఇక రకరకాల ప్రాబ్లమ్స్ వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు ఇలాంటివి వస్తుంటాయన్నమాట. సో పళ్ళొచ్చే టైంకి ఇవి జరుగుతుంటాయి. సో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల అనమాట. దీన్ని చూసి చాలామంది ఏమంటారు పళ్ళకి దీనికి సంబంధం పెడతారు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే అన్నీ నోట్లో పెట్టుకుంటా ఉంటారు ఈ టైంలో పిల్లలు. సో అందువల్ల ఏది పెడితే నోట్లో పెడతారు. అందువల్ల కూడా నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మోషన్స్ అవటం, వామిటింగ్స్. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ఈ టైంలోనే 1-2 ఇయర్స్ మధ్య జరుగుతుంటాయి ఈ కామన్‌గా. సో ఇయన్నీ కూడా ఆ పళ్ళొచ్చే టైంకి కోయిన్సైడ్ అవ్వడం వల్ల దానికి దీనికి లింక్ పెట్టేశారనమాట. అది వాస్తవం. ఏది అబద్ధం అంటే మన మిత్ అనమాట. కొంత నిజం ఏంటంటే పళ్ళొచ్చేటప్పుడు కొంత వాళ్ళకి బాగా సెలైవా వస్తుంటది. ఆ సెలైవాని మింగుతారు. ఆ మింగటం వల్ల కొద్దిగా మోషన్స్ లూజ్‌గా వస్తాయి. అంటే అదేం పెద్ద హార్మ్‌ఫుల్ కాదు. సో కొద్దిగా లూజ్ మోషన్స్ రావటం అనేది నార్మల్. అది నిజం. వాళ్ళకి బ్రష్ అనేది చెయ్యాల్సిందేనా? బ్రష్ చేయాలి. బ్రష్ అనేది యాక్చువల్‌గా బ్రషింగ్ ఎప్పుడు చేయాలన్నది అసలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలామందికి దాని మీద చాలా మిత్స్ ఉన్నాయి. కరెక్ట్ అవగాహన లేదు. బ్రషింగ్ ఎప్పుడైనా 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఫస్ట్ దంతం రాగానే మనం బ్రషింగ్ స్టార్ట్ చేసేయాలి. 6 మంత్స్ లోపు కూడా బ్రషింగ్ చేయాలి. ఎట్లా అంటే క్లీన్ క్లాత్ తీసుకొని మొత్తం మనం గమ్స్ క్లీన్ చేయాలి పాలు తాగిన తర్వాత. లేకపోతే ఫింగర్ బ్రష్ అని దొరుకుతుంది ఒకటి. దాంతో 6 మంత్స్ లోపు వాళ్ళు క్లీన్ చేయాలి దవడలు మొత్తం పాలు తాగగానే. 6 మంత్స్ తర్వాత మనం బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. ఒక్క దంతం ఉన్నా సరే మనం బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఫ్లోరైడ్ లేని పేస్ట్ ఉంటాయన్నమాట మనకి చిన్నపిల్లలకి. మరి బేబీ పేస్ట్ పేస్ట్ వాడాల్సిందే. అంటే ఉంటాయి. అవైలబుల్ ఉంటాయి. ఇది మనం 6 మంత్స్ 2 ఇయర్స్ వాళ్ళకి కూడా పేస్ట్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ వితౌట్ ఫ్లోరైడ్ అనమాట. ఎందుకంటే ఏ పేస్ట్‌లోనైనా ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడటం బెటర్. పిల్లలు గానీ, పెద్దోళ్ళు గానీ. కానీ 2 ఇయర్స్ లోపోళ్ళు ఏందంటే ఆ పేస్ట్ మింగుతారు కొద్దిగా. అందువల్ల ఫ్లోరైడ్ కొద్దిగా మింగటం వల్ల ఇబ్బందులొస్తాయి. ఫ్లోరైడ్ లేని పేస్ట్ వాడాలి. సాఫ్ట్ బ్రష్‌లు దొరుకుతాయి 2 ఇయర్స్ లోపు పిల్లలకి. ఆ బ్రష్‌తో ఫ్లోరైడ్ లేని పేస్ట్‌ని కొద్దిగా ఒక రైస్ గింజంత పెట్టి మనం దగ్గరుండి తల్లిదండ్రులు చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్ లోపు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మనమే వాళ్ళకి బ్రషింగ్ చేయాలి డైలీ. ఉదయం, సాయంత్రం 2 సార్లు చేయాలి మనం.
పిల్లలకి స్నానం గూడా 2 టైమ్స్ చేయించాలి. వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేయించాలి అనేది మనం వింటూ ఉన్నాము. డైలీ హెడ్ బాత్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. హ్మ్. డైలీ హెడ్ బాత్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. యెస్. అయితే డాక్టర్ గారు చోకింగ్ గురించి మనం చాలా వీడియోస్ అవును. చూసాము. చాలా ఇబ్బందులు పడిన వాళ్ళని గూడా చూసాము. మ్మ్. చోకింగ్ గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? చోకింగ్ అనేది చాలా కామన్ పిల్లల్లో. ప్లస్ బాగా డెడ్లీ అనమాట. టైం ఉండదు. హ్మ్. ఇమ్మీడియట్గా సిక్ అయిపోతారు. హ్మ్. మెయిన్గా పాప్కార్న్స్, హ్మ్. చిన్నపిల్లలు చోకింగ్ అయ్యి, హ్మ్. పీనట్స్, హ్మ్. తర్వాత వాళ్ళ డ్రై ఫ్రూట్స్, హ్మ్. ఇవి ఎక్కువ అవుతుంటాయి. హ్మ్. యాక్చువల్గా మేము కూడా లైవ్గా చూసాం అనమాట. చోకింగ్ అలా జరిగి సడన్గా సిక్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్స్లో చూసాం మేము. హ్మ్. ఇమ్మీడియట్గా తిని వెంటనే సిక్ అయిన వాళ్ళని. సో ఎప్పుడైనా సరే 5 years లోపు వాళ్ళకి నట్స్ కానీ, హ్మ్. ఈ పాప్కార్న్స్ కానీ, హ్మ్. ఇలాంటి వాటి ఇవ్వకూడదు. తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా పిల్లలు ఆడుకుంటూ చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే వాళ్ళు నోట్లో వేసుకుంటారు అనమాట. సో అవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకుని ఉండాలి. యెస్. నార్మల్, అబ్నార్మల్ మాట్లాడుకుంటే పిల్లలు ఒక 14 మంత్స్‌కి నడవాలి. నడవకపోతే అబ్నార్మలా? అంటే జనరల్‌గా దాంట్లో కూడా హ్మ్. ఒక 3-4 months డిలే అవ్వటం నార్మల్ పిల్లల్లో. హ్మ్. ప్రీటర్మ్ బేబీ అనుకోండి, హ్మ్. వాడు ఎర్లీగా పుట్టారనుకోండి, కొద్దిగా లేట్‌గా నడుస్తారు వాళ్ళు. హ్మ్. సో అది కూడా చూసుకోవాలి మనం. ఆ బేబీ బర్త్ వెయిట్ ఎంత ఉంది, హ్మ్. ఎప్పుడు పుట్టాడో చూసుకోవాలి. హ్మ్. ముందు పుట్టిన పిల్లలు ప్రీమెచ్యూర్ 2-3 months, 4 months లేట్ అవుతారు. అలాంటిది మనం వెయిట్ చేయొచ్చు. వాళ్ళకి నడక నేర్పించాలా మనం? అదేం లేదు. గనక వాళ్ళు నేర్చుకుంటారు కదా! ఇబ్బంది ఏమి ఉండదు. ఏదో వాకర్స్ ఇవ్వాలి అట్లా? అంటే వాకర్స్ గురించి ఏంటంటే అసలు వాకర్స్ ఇవ్వద్దని చెప్తారు చాలా వరకు. వాకర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. హ్మ్. ఎందుకంటే మొదటగా పిల్లలు అసలు వాళ్ళు నడక నేర్చుకునేటప్పుడు హ్మ్. కాలు పెట్టేసి నేల ఎలా ఉంది, హ్మ్. దాని టెక్స్చర్ ఎలా ఉంది అవన్నీ నేర్చుకోవాలి. అది పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. హ్మ్. నడవటం అన్నది వాళ్ళ గ్రోత్‌లో ఒక పార్ట్. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అది. సో దాన్ని ఆర్టిఫిషియల్‌గా మనం దాంట్లో కూర్చోబెట్టి ప్రాపర్‌గా వాడు నడవకుండా చేసి అది వాడి డెవలప్‌మెంట్ కొద్దిగా దెబ్బతింటుంది. అంతకన్నా మెయిన్ ప్రమాదం ఏంటంటే ఆ వాకర్స్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటారు. అవును. మూవ్ అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళు మెట్ల మించి కింద పడిపోవటం హ్మ్. అలాంటివి జరుగుతుంటాయి చూసాము. అన్నమాట. అవును. కింద పడి చాలా. దెబ్బలు తగులుతుంటాయి బాగా. ఇంజరీస్ అవుతుంటాయి. హ్మ్. సో ఇంజరీస్ అవ్వడం ఒకటి. రెండోదంటే న్యాచురల్‌గా వాడు నడిచి హ్మ్. వాళ్ళు నేర్చుకోవాలన్నమాట నడక. అందువల్ల వాకర్స్ ఇవ్వకపోవడం బెటరు. పిల్లలకి 3 టైమ్స్ ఫుడ్ ఇవ్వాలి. అంటే 3 టైమ్స్ కూడా రైసే పెట్టాలా? అలా కాదు. అంటే ఎప్పుడైనా సరే పిల్లలకి 3 times ఫుడ్, మేజర్ మీల్స్, 2 snacks అంటే 5 times ఇవ్వటం బెటర్ ఎప్పుడైనా సరే. ఒకేసారి ఎక్కువ పెట్టం కన్నా కూడా కొద్ది కొద్ది క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ 5 times 3 మేజర్ మీల్స్, 2 స్నాక్స్ మొత్తం 5 times అవుతాయి. మన ఈజీ డైజెషన్ కోసం అనమాట. సో రైస్ అనేది రైస్‌తో పాటు మనం రాగి పెట్టొచ్చు, ఓట్స్ పెట్టొచ్చు, తర్వాత వీట్ పెట్టొచ్చు. వీట్ చపాతీ ఏవైనా పెట్టొచ్చు. అదేం లేదు. అన్నీ పెట్టొచ్చు. ఇప్పుడు రీల్స్‌లో చూసి చాలా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. అవును. అవి పెట్టొచ్చా అట్లా? ఖచ్చితంగా పెట్టొచ్చు. ఎందుకు పెట్టకూడదు? ఫుడ్ అనేది పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం అలవాటు చేయాలి. డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ కలర్, డిఫరెంట్ టేస్ట్ అలవాటు చేయాలి మనం. అంతేగాని వాళ్ళకి సెపరేట్ ఫుడ్ తయారు చేయడం అట్లా ఏం వద్దు. లేదు అసలు ఎవరికైనా పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ చాలా కొన్ని కామన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవసరమైనంత కార్బోహైడ్రేట్స్ తినాలి. అవసరమైనంత ప్రోటీన్స్ తినాలి. ఖచ్చితంగా ఫైబర్ తినాలి. ఈ 3 అయితే ఉండాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫైబర్. సో ఒక్కొక్క ఏజ్‌కి ఎంత ఫైబర్ కావాలో లెక్క ఉంది. పిల్లలకు కావాలి ఎంత, పెద్దవాళ్ళకి కావాలని. సో చిన్నపిల్లలకు ఫైబర్ ఎలా ఇస్తాం మనం? ఫ్రూట్స్‌లో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్. యాపిల్ గానీ, బనానా గానీ, తర్వాత మన బెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ మనం ఖచ్చితంగా డైలీ ఇవ్వాల్సిందే వాళ్ళకి. తర్వాత రైస్‌లో కూడా బ్రౌన్ రైస్ తినటం బెటర్. ఓట్స్‌లో మళ్ళీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి బ్రౌన్ రైస్. ఎవరికైనా సరే బ్రౌన్ రైస్. ఎందుకంటే ఎప్పుడైతే మనం అది పీల్ చేస్తామో అది నువ్వు దాన్ని పాలిష్ చేస్తే నీకు ఫైబర్ పోతుంది. ఏ గ్రెయిన్స్‌లో అన్నా పాలిష్ చేస్తే ఫైబర్ వెళ్ళిపోతుంది. అందుకే హోల్ గ్రెయిన్స్ తినాలి ఎప్పుడైనా సరే. బ్రౌన్ రైస్ తినాలి. వీట్ తిన్నా కూడా హోల్ వీట్ బ్రెడ్ తినాలి. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అవసరమైనంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా, అవసరమైనంత ఫైబర్ ఉందా లేదా, అవసరమైన ఫ్యాట్స్, అవసరమైన ప్రోటీన్స్ ఏజ్ని బట్టి మనం తీసుకోవాలి. ఇవి ఈ కామన్ ప్రిన్సిపల్ మారవు. ఎవరికైనా సరే ఇవి పెద్దవాళ్ళైనా, చిన్నోళ్ళైనా, ముసలివాళ్ళైనా ఈ కాంబినేషన్ మనం మారకూడదు. సో ఏ ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండి తక్కువ ఫైబర్ ఉండి తినకూడదు. అలా తింటే ఇండైజెషన్ వచ్చేస్తుంది.
ఎక్కువ ఫ్యాట్ ఉండి తక్కువ ప్రోటీన్ తింటే హ్మ్. ఓవర్ వెయిట్, అవును. ఒబేసిటీ వచ్చేస్తుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిని తక్కువ ప్రోటీన్ తిన్నా ఒబేసిటీ వస్తుంది. హ్మ్. సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తినాల్సిందే. హ్మ్. ఇప్పుడు పిల్లలకి ఏదైనా డాక్టరు ఖచ్చితంగా టెస్టులు చెప్పారు, చేయించాలంటే మనము కాస్త ఆలోచిస్తాము. నేను ఈ టెస్టులు అవసరమా అని. అవసరమా డాక్టర్ గారు? ఖచ్చితంగా హ్మ్. టెస్ట్లు అవసరమే. హ్మ్. ఎందుకంటే ఎప్పుడు అవకాశం దొరికినా హ్మ్. నేనైతే నా పేషెంట్ ఏం చెప్తారంటే హ్మ్. కొన్ని టెస్టులు, ఒక సిబిపి, హ్మ్. బ్లడ్ టెస్ట్ ఒకటి, హ్మ్. తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామిన్, హ్మ్. ఒక చిన్న కడుపు నొప్పి ఉన్నాను చేయించుకోమని చెప్తాను నేను. హ్మ్. తర్వాత గుండె స్కాన్ ఒకటి, 2D హ్మ్. ఎకో ఒకటి, హ్మ్. తర్వాత మామూలుగా ఏదైనా క్రియాటినిన్ హ్మ్. అంటే కిడ్నీస్ టెస్ట్లు, హ్మ్. లివర్ LFTs అంటారు, హ్మ్. బేసిక్ టెస్ట్లు అంటారు, థైరాయిడ్ ఒకటి. హ్మ్. ఇవి నేను ఏమాత్రం అవకాశం దొరికినా చేయించుకోమని చెప్తాను. హ్మ్. ఎందుకంటే చాలా డిసీజులు హ్మ్. మనకి కనపడవు అనమాట. హ్మ్. కనపడకుండా చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది. హ్మ్. అది మనం బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ మనం చూసి చెప్పలేం. హ్మ్. కొంతమంది చూడగానే పేలుగా ఉంటారు, అర్థమైపోతుంది. హ్మ్. చాలామందికి హ్మ్. అసలు బ్లడ్ తక్కువ ఉన్న విషయం కూడా తెలియదు మనకి. సో ఆ బ్లడ్ చూస్తేనే తెలుస్తుంది. తర్వాత బ్లడ్ని చూసి మనం చాలా డిసీజులు చెప్పొచ్చు. హ్మ్. అబ్డామిన్ స్కాన్, దాంట్లో కూడా మన కిడ్నీ అనామలీస్ ఉంటాయి, లివర్ అనామలీస్ ఉంటాయి. ఇవి మన బయటికి ఏం కనపడవు, హ్మ్. చాలా లేటుగా ప్రాబ్లం పెరిగిన తర్వాత కనపడుతుంటుంది. సో గుండె జబ్బుల్లో కూడా కొన్ని అస్సలు అర్థం కావన్నమాట, లేటుగా ప్రజెంట్ అయ్యే ఉంటాయి. సో థైరాయిడ్, హ్మ్. థైరాయిడ్ కూడా చాలా మందిలో ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. ఇవేవి కూడా బయటికి కనపడవు. హ్మ్. సో ఏమాత్రం అవకాశం ఉన్నా హ్మ్. ఈ టెస్టులు మాత్రం కంపల్సరీగా చేసుకోమని చెప్తాను. ఓకే. అట్లా చాలామంది నష్టపోయాం. హ్మ్. మొన్న ఒక పేషెంట్ చూసాం మేము, హ్మ్. పుట్టినప్పుడు మా దగ్గరికి వస్తాడు. హ్మ్. దాదాపు ఒక 50 టైమ్స్ వచ్చినాడు, 7 years బాబు. హ్మ్. సో ఎప్పుడు కోల్డ్ కాఫ్ అని వస్తాడు. హ్మ్. ఎప్పుడు మనం ఎక్స్రే తీస్తాం, ఇంజక్షన్లు పెడతాం, యాంటీబయాటిక్స్ ఇస్తాం, జరుగుతుంది. హ్మ్. 7 years కడుపు నొప్పి, ఫస్ట్ టైం కూడా కడుపు నొప్పి వచ్చింది. హ్మ్. స్కాన్ చేస్తే కిడ్నీస్లో మేజర్ ప్రాబ్లం ఉంది. ఓహ్! హ్మ్. ఈ నీడ చిన్నప్పుడే సర్జరీ అవసరం వాడికి. హ్మ్. ఆల్రెడీ కిడ్నీస్ పూర్తి డ్యామేజ్ అయిపోయినాయి. హ్మ్. అసలు మనం ఒక్కసారి కూడా అల్ట్రాసౌండ్ చేసే అవకాశం రాలే. హ్మ్. అదే తనకి ఏదన్నా చిన్నప్పుడే ఏదో ప్రాబ్లం వస్తే కడుపు నొప్పి లాంటివి ఎప్పుడు చేసేవాళ్ళం మనం. హ్మ్. సో అప్పుడు అనిపించింది మాకనమాట, ఒక్క స్కాన్ చేస్తే బాగుండేదే. హ్మ్. అందుకే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమంటే హ్మ్. కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ హ్మ్. అసలు రొటీన్ టెస్ట్లు, హ్మ్. నార్మల్ న్యూ బార్న్స్కి ఒక అల్ట్రాసౌండ్ ఒకటి, ఒక 2D ఒకటి, థైరాయిడ్, ఇవన్నీ కామన్ అనమాట. హ్మ్. న్యూరోసోనోగ్రామ్, బ్రెయిన్ ఎలా ఉంది, హ్మ్. అవసరం అని కాదు. హ్మ్. చేసుకుంటే పుట్టినప్పుడు చేస్తారుగా డాక్టర్ గారు? అన్నీ చేయరు కదా. హ్మ్. అన్నీ ఎందుకు 2D హెల్తీగా ఉన్న బేబీకి ఎందుకు చేస్తారు? హ్మ్. హెల్తీగా ఉన్న బేబీకి అల్ట్రాసౌండ్ ఎందుకు చేస్తారు? హ్మ్. కానీ చేయటం బెటర్ అని. యెస్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, 2D ఒకటి, హ్మ్. హియరింగ్ టెస్ట్ ఒకటి, హ్మ్. థైరాయిడ్ ఒకటి, హ్మ్. కుదిరితే ఐ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా హ్మ్. ప్రతి పిల్లలకి ఇప్పుడున్న మన దేశంలో అన్నీ అంత పాసిబుల్ కాదు. బట్ హ్మ్. ఫ్యూచర్లో అయినా చేయటం బెటర్. హ్మ్. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గైడ్‌లైన్స్ ప్రకారం అట్లా ఉండాలి. నిజంగా డాక్టర్ ఏదైనా ఒక టెస్ట్ చెప్తే దాన్ని భయపడకుండా చేయించుకుంటే మంచిది. సో, జనరల్‌గా గూడా దీనికి ఎక్స్‌పోజ్ అవుతే ఏమవుతదో, రేడియేషన్ వస్తదేమో అలా చిన్న చిన్న వాటికి భయపడతారు గానీ, ముందు ముందు ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుగానే ఖచ్చితంగా ఈ తెలుసుకోవచ్చు. లైఫ్లో ఒక్కసారైనా ఈ హ్మ్. టెస్ట్‌లన్నీ చేపియాల్సిందే. అట్లీస్ట్ మన హార్ట్ ఎలా ఉంది, మన హ్మ్. లివర్ ఎలా ఉంది, మన హ్మ్. కిడ్నీస్ ఎలా ఉన్నాయి, హ్మ్. ఇవి తెలుసుకోవాలి మనం. ఏమాత్రం అవకాశం వచ్చినా, ఒక హ్మ్. చిన్న అవకాశం వచ్చినా చేపించుకోవడం బెటర్. హ్మ్. ఇంకా ఇది ఇంత సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఇంకా నేను అంటే జనరల్‌గా మీ ఓపీకొచ్చి ఏమైనా కంప్లెయింట్స్ చేసేవాళ్ళు, నేను ఏమైనా మిస్ అయిన క్వెషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి డాక్టర్ గారు? అంటే మెయిన్‌గా ఏంటంటే మనకి ఎక్కువ ఫుడ్ ఇష్యూస్‌తో వస్తారు. హ్మ్. ఫుడ్ ఎందుకు తినట్లేదు హ్మ్. అని ఓహో! అడుగుతాం. అది మెయిన్ కంప్లెయింట్. హ్మ్. ఏమి తినట్లే అంటారు. హ్మ్. సో, జనరల్‌గా వెయిట్ బానే ఉంటారు, హ్మ్. యాక్టివ్‌గా ఉంటారు. మనం హ్మ్. రీఇష్యూ చేసి పంపించేస్తుంటామట. హ్మ్. సో, ఫుడ్ గురించి మనకి ఎక్కువ కంప్లెయింట్ వస్తుంటాయి హ్మ్. ఎక్కువ. రెండోది ఇన్ఫెక్షన్స్. హ్మ్. ఇన్ఫెక్షన్‌లో కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్ మన హ్మ్. దగ్గర. ఎందుకు వస్తాయని అడుగుతుంటారు. హ్మ్. సో, దానికి కూడా రీఇష్యూ చేస్తాం. హ్మ్. ఓ 6-7 టైమ్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రావడం చాలా కామను. హ్మ్. కోల్డ్ ఎందుకు తగ్గట్లే అని హ్మ్. అడుగుతుంటారు. కోల్డ్ వైరల్. ఆటోమేటిక్‌గా ఇట్ విల్ టేక్ ఒక 10 డేస్, 15 డేస్ పడుతుందనమాట. హ్మ్. సో, ఇలాంటివి. హ్మ్. తర్వాత నులిపురుగుల మందులు ఆ! అది చాలా మనం వింటా ఉంటాం గదా! అవునవును. ఏంటి డాక్టర్ గారు అసలది? యాక్చువల్‌గా నులిపురుగులకి మన హ్మ్. దేశంలో హ్మ్. 50% మందిలో ఉంటాయి హ్మ్. పిల్లల్లో. హ్మ్. పెద్దవాళ్ళలో కూడా చాలా మందిలో ఉంటాయి. అసలు హ్మ్. నులిపురుగులు అనేవి మన భారతదేశ పిల్లల యొక్క జన్మ లక్షణం అట అది. హ్మ్. అదొక బర్త్ రైట్ అనమాట. హ్మ్. అందరి పిల్లల్లో ఉంటాయి ఎంతో ఆ! కొంత. సో, బాగా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న వాళ్ళకేందంటే, హ్మ్. అవేం చేస్తాయి మనలో ప్రోటీన్స్‌ని, హ్మ్. ఐరన్‌ని పీల్చేస్తుంటాయి మొత్తం. ఓకే. అందువల్ల బాగా బ్లడ్ తగ్గిపోతుంటది. హ్మ్. బ్లడ్ లేకపోతే ఆకలి ఉండదు వాళ్ళకి. హ్మ్. అదేవిధంగా ప్రోటీన్స్ లేకపోవడం వల్ల హ్మ్. వాళ్ళ బరువు కూడా సరిగ్గా పెరగరనమాట. హ్మ్. సో, ఎక్కువ క్వాంటిటీలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. హ్మ్. సో, అందువల్ల నులిపురుగుల సిరపు హ్మ్. 50% మన ఇండియన్ పాపులేషన్‌లో ఉంటది కాబట్టి పిల్లల్లో, హ్మ్.
ఉన్నదా లేదా టెస్ట్‌లు అవసరం లేదు. హ్మ్. మనకు కనపడాలని అవసరం లేదు. హ్మ్. మోషన్‌లో నిలుపున్నట్టు. హ్మ్. ఖచ్చితంగా అందరు పిల్లలకి ఇవ్వాలని మన గవర్నమెంట్ చెప్తుంది. హ్మ్. అంటే కంపల్షన్ చేయలేదు. హ్మ్. బట్ సజెషన్ అనమాట. హ్మ్. కాబట్టి మనం ఖచ్చితంగా హ్మ్. అందరు పిల్లలకి 1 ఇయర్ తర్వాత ఇవ్వాలి. 1 హ్మ్. ఇయర్ టు 2 ఇయర్స్ మధ్య వాళ్ళకి ఒక డోస్ ఉంటుంది. హ్మ్. 200 మిల్లీగ్రామ్స్ అని హ్మ్. ఆల్బెండజోల్ అని. హ్మ్. 2 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ వరకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఏయించాలా అది? లేదు మనం ఆ! బయట కూడా వేసుకోవచ్చు. అది హ్మ్. గవర్నమెంట్ ఇస్తుంది స్కూల్స్‌లో. ఓకే. ఎవ్రీ ఇయర్లీ 6 మంత్స్‌కి ఒకసారి గవర్నమెంట్ కూడా హ్మ్. డీవార్మింగ్ ఇస్తుందన్నమాట. హ్మ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తీసుకోవాలి. హ్మ్. ఈ పురుగులనేవి ఒక ఫ్యామిలీలో హ్మ్. పిల్లల్లోనే కాదు అందరిలో ఉంటాయి. హ్మ్. తల్లిలో ఉంటాయి, తండ్రిలో ఉంటాయి, సిబ్లింగ్స్‌లో ఉంటాయి, హ్మ్. ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళలో ఉంటాయి. హ్మ్. సో పిల్లలకి వేస్తే తగ్గవన్నమాట. ఈ అంటువ్యాధులు హ్మ్. ఒకరిని ఒకరికి అంటుకుంటా ఉంటాయి. హ్మ్. సో ఫ్యామిలీ మొత్తం కూడా హ్మ్. డీవార్మింగ్ చేసుకోవాలి. ఓకే. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో, కొంతమంది చిన్న చిన్న పిల్లల్లో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు అంటే బేబీస్‌లో గూడా ఒక 2 ఇయర్స్ బేబీలో గూడా మనం చూస్తాము. ఎందుకు? అవి నార్మల్ అవేం ఆ! మనం దాని సీరియస్ ఇష్యూ భయపడాల్సిన కాదు. ఆ! కొన్ని రేర్ డిసీజుల్లో ఆ! నీకు వైట్ ప్యాచెస్ వస్తుంటాయి హ్మ్. అన్నమాట. జెనెటిక్ డిసీజులు. అవి హ్మ్. రేరెస్ట్ ఆఫ్ రేర్. హ్మ్. మనతో దాని గురించి వరీ అవ్వాల్సిన ఫేస్ అవసరం మీద లేదు. గూడా ఒక్కొక్కసారి కొంతమందికి వైట్ ప్యాచెస్ వస్తాయి. వస్తుంటాయి. వైట్ ప్యాచెస్‌లో హ్మ్. 99% అది హ్మ్. పి ఆల్బా అంటారు. హ్మ్. పిట్రియస్ ఆల్బా చాలా కామన్ కండిషను. హ్మ్. ఆ సెల్ఫ్ లిమిటింగ్. మనం ఏం చేయకపోయినా తగ్గిపోద్ది. హ్మ్. మనం ఏం చేయొచ్చు? హ్మ్. మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. హ్మ్. రెండోది ఏంటంటే సన్‌లో పోయినప్పుడు బాగా పెరుగుతాయి అన్నమాట అవి. హ్మ్. సో, బాగా ఎక్కువ సేపు సన్‌లో ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఉంటే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. హ్మ్. సన్ స్క్రీన్ పెట్టుకోవడం ఎక్కువ సన్‌లో ఉంటే హ్మ్. లేదంటే మాయిశ్చరైజర్ రాసుకోవటం. హ్మ్. ఇంకా రేర్‌గా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, హ్మ్. విటిలిగో అంటారు. ఆ హ్మ్. టైం ఇలాంటివి ఉన్నాయి. అవి చాలా రేర్ 1% మందిలో ఉంటాయి. హ్మ్. సో, దాని వస్తాయా గురించి వరీ డాక్టర్ అవ్వాల్సిన గారు అసలది? వస్తాయి. చిన్న విటిలిగో పిల్లలు. వస్తాయి. హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కదా రేర్ 1%. హ్మ్. 99% అవి సెల్ఫ్ లిమిటింగ్. మనం హ్మ్. అసలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. బ్లాక్ ప్యాచెస్, బ్లూ కలర్ ప్యాచెస్, మంగోలియన్ ప్యాచెస్ అవి అంటారా? కామన్ గదా! ఆ! అవి పిల్లల్లో అసలు చాలా హార్మ్ గాదు నార్మల్. గదా! అసలేం నార్మల్ అవన్నీ. అంటే అవేర్‌నెస్ లేదు. జనరల్‌గా దానికి గూడా భయపడే వాళ్ళని గూడా మనం జూసాము. దానికి సో భయపడే వాళ్ళున్నారు. పెద్ద హ్మ్. పెద్ద క్యాన్సర్ గడ్డలున్నా గూడా ఆ! పట్టించుకోని వాళ్ళున్నారు. పట్టించుకునోళ్ళు. అవును. మన దేశంలో అన్ని రకాల ప్రజలుంటారు. యెస్. చిన్న పిల్లల్లో డయాబెటిస్ హ్మ్. చిన్న పిల్లల్లో డయాబెటిస్ అనేది మనం మోస్ట్ కామన్‌గా చూస్తూ ఉన్నామా? అది జెనెటికల్‌గా వస్తదా? నిజంగానే వస్తే దాన్ని తగ్గించలేమా డాక్టర్ గారు? అంటే అట్లాంటి పేషెంట్స్ చాలా వస్తుంటారా? కామన్ ఏం గాదు గానీ వస్తూనే ఉంటుంది. హ్మ్. జెనెటికల్ అని చెప్పలేం గానీ రకరకాల కారణాలు. హ్మ్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. మల్టీ ఫ్యాక్టోరియల్. హ్మ్. కామన్ గాదు గానీ వస్తూనే ఉంటాయి. హ్మ్. కాకపోతే ఏంటంటే చాలా మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. హ్మ్. డయాబెటిక్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్‌గా వచ్చింది. హ్మ్. సో, మనం కరెక్ట్‌గా మెడిసిన్ వాడుకుంటే హ్మ్. కాస్ట్‌లీ. ఎందుకంటే హ్మ్. లైఫ్ లాంగ్ మనం తగ్గటం ఉండదు. హ్మ్. ఒకసారి డయాబెటిస్ ఎర్లీ ఏజ్‌లో చిన్న పిల్లలకొస్తే అది లైఫ్ లాంగ్ హ్మ్. ప్రాబ్లమే మనకి. కాపోతే ఓ 30, 40 ఇయర్స్ తర్వాత షుగర్ కంట్రోల్ గనక కరెక్ట్‌గా లేకపోతే హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్స్, అవును. ఐ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు కంట్రోల్ చేయాలి కాబట్టి హ్మ్. చే చాలామంది చేసే మిస్టేక్స్ ఏందంటే ఎక్కడ పడితే అక్కడ మందులు వాడుతుంటారు. అవును. అట్లా వాడకూడదు. హ్మ్. కుదిరితే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. హ్మ్. ఎండోక్రైనాలజిస్ట్‌లో కూడా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. హ్మ్. సో, వాళ్ళ దగ్గర మనం హ్మ్. చేపించుకుంటే బెటర్. హ్మ్. ప్లస్ చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్ వచ్చింది. 10 హ్మ్. ఇయర్స్ బ్యాక్ ఉన్న మెడిసిన్ ఇప్పుడు లేవు అసలు. హ్మ్. పూర్తిగా అవుట్‌డేట్ అయిపోయాయి. హ్మ్. ఆ ఇన్సులిన్స్ కూడా మొత్తం మారిపోయాయి అసలు ఇప్పుడు. అవును. సో, కాబట్టి ప్రాపర్‌గా మంచి డాక్టర్ దగ్గర హ్మ్. ట్రీట్మెంట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటే లైఫ్ లాంగ్ 100 ఇయర్స్ షుగర్ ఉన్నా కూడా హ్మ్. ఏమి ఇబ్బంది ఉండదు. యెస్. షుగర్ కంట్రోల్ లేకపోతేనే ఇబ్బందులొచ్చేది. హ్మ్. డాక్టర్ గారు, పిల్లల్లో కాఫు వస్తే అసలు తగ్గదు, కొన్నాళ్ళ వరకు ఉంటుంది అన్నప్పుడు సిరప్ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కాఫ్‌కి మెయిన్‌గా కారణం ఏంటంటే 2 కారణాలుంటాయి. హ్మ్. ఒకటేంటంటే హ్మ్. చిన్న పిల్లల్లో చైల్డ్‌హుడ్ ఆస్తమా. హ్మ్. సో, ఉబ్బసం అంటారు కదా! హ్మ్. దానివల్ల కాఫ్ వస్తుంది. హ్మ్. నార్మల్‌గా మనం వాటికి మామూలు సిరప్‌లు దాంతో పాటు నెబులైజేషన్‌లవి పెట్టుకోవాలి. హ్మ్. రెండోదేంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కాఫ్ ఉంటుంది. హ్మ్. దానికి సిరప్‌తో పాటు యాంటీబయాటిక్స్ అవి వాడాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. జాగ్రత్తలంటే మెయిన్‌గా అదే 1 మంత్ లోపే వాడాలి. హ్మ్. ఒకసారి తీసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత వాడకూడదు. హ్మ్. డోస్ కరెక్ట్‌గా ఏసుకోవాలి. హ్మ్. కాఫ్ సిరప్‌లు కూడా డోస్ ఎక్కువ వేసుకుంటే దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. డాక్టర్‌ని అడిగి వేసుకోవాలి. హ్మ్. వాళ్ళకి గూడా మన పెద్దోళ్ళ మందులాగే మత్తొస్తదా? అది ఖచ్చితంగా కోల్డ్ సిరప్‌లకి ఆ కాంప్లికేషన్ ఉంటుంది. హ్మ్. కోల్డ్ సిరప్‌లో మనం కామన్‌గా వాడేది సీపీఎం. హ్మ్. సీపీఎం అండ్ హ్మ్. కోన్ఫినల్ మ్యాలెట్ అండ్ ఫినైలెఫ్రిన్ అంటారు హ్మ్. కాంబినేషన్ అనమాట. హ్మ్. ఈ సీపీఎం అనే దానికి చాలా మత్తొస్తుందనమాట. హ్మ్. సో, అందువల్ల నీకు యూరోప్‌లో గాని, అమెరికాలో గాని హ్మ్. అసలు ఈ మెడిసిన్ 6 మంత్స్ లోపు వాళ్ళకి ఇవ్వరసలు. హ్మ్. వాళ్ళు కోల్డ్ ఉంటే కొద్దిగా అది వైరల్ తగ్గిపోతదా? తగ్గుతుంది. హ్మ్.
హోమ్ రెమెడీస్ హ్మ్. అంటే మనం ఆవిరి పట్టుకోవటం హ్మ్. అలాంటివి చేసి వాడమంటారు కానీ సిరప్లు జనరల్గా వాడరు అనమాట. హ్మ్. కానీ మన దేశంలో చాలా కామన్గా వాడతాం మనం. హ్మ్. ఎందుకంటే దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఉండవు కానీ డోస్ ఎక్కువ వేస్తే నిద్రపోతారు. హ్మ్. నేను ఒక బాబుని 1 year బాబుని హ్మ్. డోస్ ఎక్కువ వేసుకొని 2 రోజులు నిద్రపోయాదని చూస్తాను. అయ్యో! 2 days నిద్రపోతూనే ఉన్నాడు అంట అసలు లేవకుండా. అలాంటి వాళ్ళు చూస్తాం. డీహైడ్రేషన్ అయిపోదా వాళ్ళకి? చిక్ అవుతారు, అందుకే అడ్మిట్ చేస్తాం. హ్మ్. తర్వాత కొంతమంది పిల్లలు ఒక్క 5 ml వేసుకొని హైపర్ యాక్టివ్ అయిన వాళ్ళని చూసాం. ఈ కోల్డ్ సిరప్లు పిచ్చి పిచ్చిగా అరిచి కొట్టి అందరినీ హ్మ్. అటు చేసేవాళ్ళు చూసామన్నమాట అలాంటి వాళ్ళని. సో ఈ హైపర్ యాక్టివిటీ రావటం, హ్మ్. మత్తు రావటం ఇలాంటివి ఉంటాయి. సో అందువల్ల ఈ కోల్డ్ సిరప్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. వాళ్ళకి ఇచ్చిన డోస్ అంత వరకే వాడాలి. అసలు ఈ సిపిఎం ఫినైలెఫ్రిన్ కాంబినేషన్ని హ్మ్. 2 years లోపు వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారు ఇప్పుడు. ఓకే. యెస్. జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఏదైనా ఒక చిన్న డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం చిన్న పిల్లల విషయంలో మన సొంత వైద్యాలు పనికిరావు. ఆ మధ్య కూడా సొంత వైద్యం చేశారు చిన్న పిల్లలకి. కర్పూరం అవన్నీ కలిపి పెట్టారు. పిల్లలు బాగా కోమాలోకి వెళ్ళిపోయారని కూడా మనం విన్నాం. అవును. హోమ్ రెమెడీస్ కూడా జాగ్రత్తగా పాటించాలి. కర్పూరం అలాంటివి అంటే ఏముంటుంది డాక్టర్ గారు? మీరన్నట్లుగా కెమికల్ బేస్డే కదా అవన్నీ అవునవును. కూడా? కర్పూరం తింటే ఇమ్మీడియట్‌గా సీరియస్ వచ్చాయి. చాలా కామన్ మన హ్మ్. దేశంలో. కర్పూరం తిని ఇట్లా పిల్లలు సిక్కవ్వడం అనేది చాలా జరుగుతుంటాయి. హ్మ్. పిల్లల్లో సీజర్స్ అనేది మనం మోస్ట్ కామన్‌గా చూస్తాము. చాలా కామన్. సీరియస్ అనేవి జ్వరం తర్వాత ఇక హ్మ్. దగ్గు, జలుబు, జ్వరం తర్వాత మనం చూసే మూడో జబ్బు హ్మ్. ఈ మనకి హ్మ్. సీజర్సే ఎప్పుడైనా హ్మ్. పిల్లల్లో. చాలా కామన్‌గా ఉంటాయి. హ్మ్. 5 years లోపు వాళ్ళకి ఫీవర్‌తో పాటు ఫీవర్ రావడం చాలా కామన్. 99% ఇవే ఉంటాయి. హ్మ్. మిగతా వాళ్ళకి తప్పులేం చేస్తాం డాక్టర్ గారు ఇంటి దగ్గర మేము? అంటే సీరియస్ వచ్చినప్పుడు చాలా మందికి తాళం చేతులు పెట్టడాలు అలాంటివి చేస్తాయి. అయన్నీ మూఢనమ్మకాలు. అయన్నీ చేయకూడదు. హ్మ్. సో కొంతమంది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా రాకుండా ఇలాంటి సొంత వైద్యాలు చేస్తుంటారు. హ్మ్. అయి చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చేసేయాలి. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. పెద్ద ఇంటర్వ్యూ. మీరు చిన్న చిన్న రీల్స్‌లో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తూ ఉంటారు. మేమైతే మాకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి పెద్ద లాంగ్ ఇంటర్వ్యూ చేశాను. కానీ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. డిఫరెంట్ టాపిక్స్ మీద చేద్దాము. మనం జనరల్‌గా ఒక ర్యాండమ్‌గా ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా చేసాము. సిరీస్ కంటిన్యూ చేద్దాము. చిన్న పిల్లల గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీరు అక్కడి నుంచి ఖమ్మం నుంచి మా కోసం వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.